వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీని విస్తరించాలని చూస్తున్నారు. ఇందుకు జీహెచ్ఎంసీతో పాటు మున్సిపల్ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నారు జనసేనాని. ఈ చర్యలు మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీని టెన్షన్ పెడుతున్నాయా? ఎన్డీఏ కూటమిని ఏపీ నుంచి తెలంగాణకు విస్తరిస్తారని అనుకుంటున్నారు. అయితే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు వ్యూహం ఏంటో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక తెలంగాణలోని జనసేన క్యాడర్ మాత్రం పోటీ చేయాలనే ఒత్తిడైతే రోజు రోజుకు పెంచుతున్న పరిస్థితి. దీంతో యువతకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ ను కట్టడి చేయడానికి తెలంగాణ బీజేపీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా సమాచారం. దాంతో మోదీ ఆదేశంతో గతంలోలా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గుతారనే టాక్ కూడా చక్కెర్లు కొడుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు ఐ న్యూస్ ప్రైమ్ టైం డిబేట్ చేపట్టింది. డిబేట్ లో మనతో మాట్లాడేందుకు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక కార్తిక్ గారు, టీపీసీసీ కార్యదర్శి, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. గంగాపురం వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్ నాయక్ గారు, తెలంగాణ జనసేన అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇక కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా వెంకటరెడ్డి గారి నుంచే మనం స్టార్ట్ చేద్దాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే, చెప్పండి. ఏంటి మొత్తంగా జనసేన అని తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఒక టెన్షన్ పెడుతున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏంటి టెన్షన్ పడుతున్నారా జనసేన అని అడుగు పెట్టడంతో? ఇప్పుడు లైవ్ లో ఉన్న మిత్రులందరికీ కూడా ప్రసాద్ గారు ఉన్నారు, ప్రత్యేకంగా నమస్కారాలు. వారికి నాకు ఆర్గ్యుమెంట్స్ జరగకూడదని కోరుకుందాము. ఒకటి. రెండవది ఏంటంటే వంశీ గారు మీరు అన్నట్టుగా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఏం లేదండి. ఏం అవసరం ఉంది టెన్షన్ పడడానికి? అది ఆ రాష్ట్రంలో మా కూటమిలో, ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక కూటమి ప్రభుత్వం ప్రజలు ఆదరించినారు, బ్రహ్మాండంగా ఆదరించినారు. జనసేన కేటాయించిన సీట్లన్నీ కూడా అందరికంటే బ్రహ్మాండంగా మంచి పెర్ఫార్మెన్స్ చూపించినటువంటిది అది మనకు కనపడుతున్నటువంటి అంశం. అయితే సాధారణంగా నటుడు కాబట్టి, కొంత సామాజిక స్పృహ ఉన్నటువంటి నటులలో ఉన్నటువంటి కాబట్టి రాజకీయాల్లో ఆయన నిలదొక్కున్నాడు. అనేక ఆటుపోటులు ఎదుర్కొన్నటువంటి సందర్భం మనకున్నది కాబట్టి ఆయన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నాడు, రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఉన్నాం, మాతో కలిసి ఉన్నాడు. ఇది మాకు ఆయనకు ఉండేటువంటి ఒక సంబంధం. అంతేగాని ఆయన పోటీ చేస్తారా చేయరా, పోటీ చేస్తే మేము టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏంది అనేటువంటి దాని కింద ఏ కోణంలో ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అని మీరు వాడుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఉందా లేదా అనేటువంటిది మనం ఆలోచించాలి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఇద్దరు మంత్రులు ఉన్నారు. కొండ సురేఖ గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. పచ్చిగా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు వీళ్ళు. అట్లా నేను ఉదాహరణలు చెప్పాను. ఎమ్మెల్యేలో ఉన్నారు, రకరకాల ప్రజా వాళ్ళంతా వేరు, వీళ్ళంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్లే. కానీ అక్కడ పార్టీ అధికారంలో కొనసాగుతున్న పరిస్థితి, అందులోనూ ఒక ప్రాంతంగా విడిపోయింది తెలంగాణ. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రాంతంగా విడిపోయిన తెలంగాణలో అవతల నుంచి ఒక పార్టీని ఆదరించే పరిస్థితులు తెలంగాణ సమాజంలో ఉంటాయా? దీనికి భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతోందా, లేదు కలిసే ముందుకు సాగుతారా? అర్థమైంది వంశీ గారు. ఇప్పుడు నేను ఒక ఉద్యమకారుడిగా 1969 నుంచి ఉద్యమంలో ఉన్నా. 1969లో నేను విద్యార్థిగా జైలుకి వెళ్ళినటువంటిది. చాలా తక్కువ మంది ఉంటారు. నేను అప్పుడు భద్రకా కాలేజీలో బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సందర్భంలో జైలుకు ఒక 10 రోజులు వెళ్తే 5 రోజులకే వాపస్ చేసినారు. ముషిరాబాద్ జైలు ఫుల్ అయిపోయింది కాబట్టి ఒక మాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, చెప్పుకోవాలని కాదు. నేనేమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాడు, తెలంగాణ వాడు ద్రోహి, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వ్యతిరేకించడం సహజమండి. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, కలిసి ఉన్నాము, మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఊహించుకొని వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు. అది కొంతవరకు భరించవచ్చు మనం. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ పుట్టినటువంటి వాళ్ళు, తెలంగాణ అమరుల త్యాగాల మీద ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏనాడు కూడా జై తెలంగాణ అనే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, గతంలో ఉన్నారు. అది ప్రమాదకరం అన్నది. కాబట్టి అతనికి ఉండేటువంటి అభిప్రాయాలు వేరే ఉండొచ్చు. చాలా మంది అభిప్రాయాలు తెలంగాణని వ్యతిరేకించలేండి. ఇప్పుడు అన్ని రకాలుగా వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ ఆంధ్రలో ఏం జరిగిందంటే ఇప్పుడు వస్తున్నారు, పోతున్నారు. మీకు ఒకటి ఆలోచించడం, మీరు ఎంతమంది ఆలోచిస్తారో నాకు తెలియదు. కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి అనేక రకాలుగా వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్న వాళ్ళు కనపడుతున్నటువంటిది. ఉద్యోగాల కోసం, పనుల కోసం, ప్రైవేట్ పనుల కోసం, వ్యాపారాల కోసం తెలంగాణకు రావడం అనేటువంటిది ఏమి తక్కువ కాలేదు. వాళ్ళ పిల్లలంతా ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళ పిల్లలంతా చదువుకున్నాక 4-5 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపల లోకల్ అయితే రెడీ. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఒక్క నిమిషం. మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్న పరిస్థితి. అవునవును, అంతే కదా. సరే, మనం వాళ్ళ పాలన, మహారాష్ట్ర అంటే వాళ్ళ పాలన మనకు లేదు కాబట్టి, వాళ్ళ ఆధిపత్యం మనకు లేదు కాబట్టి, ఆంధ్ర ఆధిపత్యం అనేటువంటి ఉన్నది కాబట్టి దాన్ని తగ్గించుకోవాలా అనేటువంటి దాని కింద మనకు ఉండేటువంటి ఒక ఆసక్తి. నేనేమంటున్నా అంటే గతంలో కూడా ఏం జరిగింది? తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ
నేను అమీర్పేట చౌరస్తాలో మీ కాలు ముల్లిరిగితే నేను పంటితో తీస్తాన్నారు. మొన్ననే ఈ మధ్యన మాట్లాడినారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాట్లాడినారు. తెలంగాణ లేదు, బేసిన్లు బేసిజాలు లేవు, అంతా ఒకటి అనేటువంటి పద్ధతిలో ఉద్యమ పార్టీ మాట్లాడింది. కాబట్టి నేను చర్చకు మేము అతను కలిసి పోటీ చేస్తామా పోటీ చేయమా అనేటువంటి అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది. అప్పుడుండే పరిస్థితులను బట్టి నిర్ణయిస్తారు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఊహాజనితమైనటువంటి సమాధానం. ఊహాజనితమైన ప్రశ్నకు నా దగ్గర ఊహాజనితమైనటువంటి ఉంటుంది. ఏం జరగబోతే రాజకీయాల్లో అనేటువంటిది. రైట్. కాంబోజ్ గారు, మొత్తంగా చూస్తున్నాం తెలంగాణలో మరో పార్టీ పురుడు పోసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఆల్రెడీ పార్టీ ఉంది, ఆ పార్టీని స్ట్రెంథెన్ చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను టార్గెట్ చేసిన పరిస్థితి. అసలు పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎవరంటారు ఇప్పుడు? గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్, ఐఎన్ఎస్ వ్యూవర్స్ కు, స్పెషల్ గా వంశీ గారికి కూడా, టీవీకి కూడా స్పెషల్ ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని డెబ్యూట్లలో అన్ని ఛానళ్లలో మంచి మంచి డెబ్యూట్స్ పెడుతుంటారు కాబట్టి ధన్యవాదాలు. రైట్. ఇప్పటిదాకా మా రంగారెడ్డి సార్ చెప్పింది, మా వెంకటరెడ్డి సార్ చెప్పిందంటే పేరు మర్చిపోయినట్టుంది రేవంత్ రెడ్డి గారిని కూడా. కానీ తెలంగాణ వ్యతిరేకులలో నెంబర్ 1 స్థానంలో ఉంటాడు. నేను ఏమంటున్నానంటే, ఎవరైనా భారతదేశంలో ఒక వ్యక్తిగా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు పెట్టుకోవడానికి హక్కు ఉంటుంది, స్వాగతించాలి. కానీ తెలంగాణ అంశం వచ్చేసరికి ఇక్కడ తెలంగాణ కోరుకున్నదే స్వయం పాలన కోసం, స్వయం ప్రతిపత్తి కోసం జరిగినటువంటి పోరాటం. కాబట్టి ఇతరులు వచ్చి ఇక్కడ పార్టీ పెట్టడానికి ఆస్కారమే ఉండదు, వాళ్ళను అభివర్ణించరు కూడా. ఎందుకంటే గతంలో చూసుకుంటే సాధనా సమితి పేరు మీద టైగర్ నరేంద్ర గారు, రాములమ్మ గారు, తర్వాత మనకు దేవేందర్ గౌడ్ గారు, లక్ష్మీ పార్వతి గారు, చాలా మంది పార్టీలు పెట్టింది. షర్మిల గారు కూడా తెలంగాణలో పార్టీ పెట్టి వాకింగ్ చేసి వెళ్ళిపోయింది. నేను ఏమంటానంటే, ఇప్పుడున్నటువంటి సామాజిక స్పృహ వ్యక్తులుగా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా ఇప్పుడు ఏకాభిప్రాయంతో ఎవరు ముందుకు వచ్చినా కూడా ప్రజలు ముందడుగు వేసి ఆ పార్టీని స్వాగతించరు. ఎందుకంటే ఇప్పటికే సరిపోయింది, అలర్ట్ అయిపోయింది. ఒక బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, త్రిముఖపోరు ఉంది. కాంబోజ్ గారు, ఒక చిన్న సబ్మిషన్. మీరు అన్నట్టుగా తెలంగాణలో త్రిముఖపోరు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ యువతను సరిగా పట్టించుకోవట్లేదు, యువతకు రాజకీయ ప్రాధాన్యం లభించట్లేదు, అలాగే కొన్ని వర్గాలకు సముచిత స్థానం లభించట్లేదు. కాబట్టి ఆ వర్గాలను జనసేన టార్గెట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. యువత అంటే నేను 18 to 24, 25 అంతా బీటెక్ చదువుకున్న పిల్లలు, డిగ్రీ చదువుకున్న పిల్లలు, వాళ్ళంతా జీడిపిని నేనేమైనా సాఫ్ట్వేర్ చూసుకొని ముందుకెళ్తాను. ఈ రోజు కూడా ఇటు రేవంత్ రెడ్డిని అటు కేటీఆర్ ను కూడా మా యువ నాయకులని మీరే చెప్తున్న సందర్భాలు చూస్తున్నాం కదా. నేను ఏమంటున్నానంటే, రాజకీయాలల్లో 1000 లక్షల మంది రాజకీయాలకు రారు, కొంతమంది వస్తారు, కొంతమంది సక్సెస్ అవుతారు. నేను ఏమంటున్నానంటే, నేను ఫస్ట్ మాటల్లో చెప్పిన, ఎవరు ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్నా కూడా ప్రతి గడ్డ మీద స్వాగతిస్తారు. కానీ ఎంత వరకు నిలబడుతుంది అనేది కూడా గ్రహిస్తారు. జనసేన పార్టీ పెట్టుకున్నా, కవిత పార్టీ పెట్టుకున్నా, ఇంకెవరు పార్టీ పెట్టుకున్నా కూడా అది చిరంజీవి వారు పెట్టుకున్న స్థాయికే వెళ్తుంది తప్ప, రాములమ్మ పెట్టుకున్న స్థాయికే వెళ్తుంది తప్ప, షర్మిల పెట్టుకున్న స్థాయికి వెళ్తుంది తప్ప, ఇక్కడ నిలబడడానికి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ గడ్డ మీద వేరే పార్టీకి ఆస్కారమే లేదు. అసలు అభివర్ణించుకోవడానికి కూడా, ఊహించుకోవడానికి కూడా ఆస్కారం లేదు. ఒకవేళ పర్సంటేజ్ వైజ్ ఏమైనా వాళ్ళు ప్రాంతీయ పార్టీ పెట్టుకొని జనసేన ముందుకు వచ్చినా కూడా 1 to 3% అంటే సినిమా టికెట్లు కొనుక్కునే వ్యక్తులు ఆ 18-17 ఇయర్స్ పిల్లలే ఉంటారు తప్ప, దాంట్లో క్వాలిఫైడ్ జడ్పీటీసీలు, క్వాలిఫైడ్ ఎంపీపీలు, క్వాలిఫైడ్ ఎమ్మెల్యేలు ఎవరు పోయి జైన్ కావడానికి ఆస్కారం లేదు. ఆ జైన్ అయినా కూడా ముందుకు వెళ్తారనే ఆశ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏమంటానంటే, ఆంధ్ర వేరు సార్. ఆంధ్రాలో సినిమా డైలాగులు వేస్తే ఓటు రాలితే గానీ తెలంగాణ గడ్డ ఇక్కడ ఒక క్వాలిఫైడ్ ప్రజలు ఉంటారు. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం కానీ, మొన్నటి ఉద్యమం కానీ, దళిత ఉద్యమాలు కానీ, బూర్జా ఉద్యమాలు కానీ, అభ్యుదయ భావాలు గల ఉద్యమాలు కానీ ఇక్కడ జరిగినాయి. కాబట్టి వేరే పార్టీకి ఆస్కారమే ఉండదు. ఒకవేళ జనసేన వచ్చినా కూడా అది 1 to 3% ఏమన్నా ఓ కాన్స్టిట్యున్సీ కి 100 మంది 50 మంది ఉంటారు కానీ నిలబడే స్థాయి, నిలకడ స్థాయి ఆ పార్టీకి లేదు. అసలు ఆయన పవన్ కళ్యాణ్ కూడా లేదు. ఒకవేళ అక్కడ వెలుగొందిండు కావచ్చు, 100% స్ట్రైక్ రేట్ ఉంది కావచ్చు, అక్కడ బీజేపీ సహకారంతో, టీడీపీ సహకారంతో సక్సెస్ అయింది కావచ్చు. కానీ ఇక్కడ వచ్చినా కూడా సక్సెస్ కావడానికి 100% ఆస్కారం లేదు. యూత్ ను అట్రాక్ట్ చేసినా, ప్రజలను అట్రాక్ట్ చేసినా, ఏమైనా సినిమా టికెట్లు తీసుకునే వాళ్ళని అట్రాక్ట్ చేస్తాడు తప్ప అంత క్వాలిఫైడ్ గా లేరు. ఎందుకంటే ప్రజలు ఏం ఆశిస్తున్నారంటే రాజకీయాలను చాలా రైట్. కాంబోజ్ గారు, మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తీసుకుందాం. మనకు జనసేన నుంచి మాట్లాడేందుకు సంపత్ నాయక్ గారు జాయిన్ అయ్యారు. సంపత్ నాయక్ గారు వాయిస్ తీసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.
పదే పదే స్కిన్ మీద ఇవేందుకు వస్తాయి? చాలా వరకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ కి జర్మ్సే కారణం. ఆపై స్కిన్ మీద ఏర్పడవచ్చు ఇరిటేషన్ ఇంకా రెడ్నెస్. ట్రై చేయండి డెటాల్ స్కిన్ కేర్ సబ్బుని. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్ కలిగించే జర్మ్స్ ని నిర్మూలిస్తుంది, ఇంకా స్కిన్ ఉంటుంది సాఫ్ట్ గా. డెటాల్ స్కిన్ కేర్ సబ్బుని స్కిన్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ. ఎలా ఉంది ఈ మ్యాజిక్? ఈ మ్యాజిక్ ఈ లలిత జ్యువెలరీలో మాత్రమే. పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. ఈ రోజు కూడా అయితే మూడు సాడ్ గా ఉందా? అవును, కానీ ఎందుకు? డల్ బాత్రూమ్ వల్ల డల్ మార్నింగ్. కానీ మేము డిటర్జెంట్ ఉపయోగిస్తాం. డిటర్జెంట్ మానేయండి. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ మెరుపుని తీసుకురండి. మొండి మరకలను తొలగిస్తుంది, 10 రెట్లు ఎక్కువగా శుభ్రం చేస్తుంది. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. హాయ్, నా పేరు అంకుష్. అసిడిటీ ద్వారా కలిగే మంటతో శాశ్వతంగా బాధపడుతున్నాను. ఛాతీలో మంట, గొంతులో మంట, కడుపులో మంట, అశాంతి. ఈ అసిడిటీ మంట కోసం చాలా సొల్యూషన్స్ చెప్పారు. అన్ని ట్రై చేశాను, కానీ రిలీఫ్ రాలేదు. అప్పుడు మా డాక్టర్ గావిస్కాన్ ట్రై చేయమని చెప్పారు. అసిడిటీ సిమ్టమ్స్ అన్ని మాయమైపోయాయి. ఇక ఇప్పుడు గావిస్కాన్ ఎల్లప్పుడూ నా బ్యాగులోనే ఉంటుంది. నిజంగా అసిడిటీ మంటకి అసలైన సొల్యూషన్ గావిస్కాన్. క్లాసులో అందరికంటే ఎక్కువ అటెండెన్స్ నాదే, రోహన్ది కాదు. ఇంత తేడా ఎందుకు? తేడా అల్లా ఇంత కొంచెమే. ఇంత కొంచెం డెటాల్ ఇక్కడ, 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 ఇంత కొంచెం ఇక్కడ. అందుకే నువ్వు వ్యాధుల బారిన పడవు, స్కూల్ కూడా మిస్ కావు. ఇంతతోనే ఇంత తేడా ఉంటుందని. ఎక్కడ డెటాల్ ఉపయోగించబడుతుందో అక్కడ ప్రజలు తక్కువగా అనారోగ్యానికి గురవుతారు. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేదే. అమ్మా, నా రూమ్ ఇచ్చేది లేదు. ఎవరైనా వస్తున్నారా? లేదు. వావ్, ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఓహో, ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతు చాలు. 6 గంటల వరకు ఇంటిని పరిమళంతో నింపేసి 10 రెట్లు ఎక్కువ శుభ్రతనిస్తుంది. దాంతో ఇల్లు ఎప్పుడు ఎవరో వస్తున్నారా అనిపిస్తుంది. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది. వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. పిల్లలు లంచ్ టైం, చేతులు కడుకోండి. అలవాటు మంచిది, కానీ సబ్బు షేరింగ్ తో అవ్వచ్చు జర్మ్ షేరింగ్. ఇంకా మాటి మాటికి కడగటం వల్ల డ్రైనెస్ కూడా. అందుకే IMA ద్వారా ధృవీకరించబడిన డెటాల్ స్కిన్ కేర్ హ్యాండ్ వాష్. దీని 2-in-1 ఫార్ములా ఇస్తుంది సాధారణ సబ్బు కంటే 10 రెట్లు జర్మ్ ప్రొటెక్షన్. ఇక స్కిన్ అనిపిస్తుంది సాఫ్ట్. డెటాల్ హ్యాండ్ వాషింగ్ లో ఎక్స్పర్ట్. రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సంపత్ నాయక్ గారు, మొత్తంగా చూస్తున్నాం జనసేన అడుగులు స్థానిక ఎన్నికలకే పరిమితమా, దీర్ఘకాలిక వ్యూహం ఉందా? మీ ప్రకటన వెనక భారతీయ జనతా పార్టీ ఎత్తులు చిత్తులు ఏమైనా ఉన్నాయా? ఏంటి, ఏం జరుగుతోంది అసలు జనసేనలో? ఐనిస్ వారికి గుడ్ ఈవినింగ్ అండి. ప్యానల్లో ఉన్న వారికి కూడా నమస్కారం అండి. అంటే నేను జాయిన్ అయ్యే ముందు, అంటే నేను కొంచెం లేట్ గా జాయిన్ అయినా కాబట్టి, ఇంతకు ముందు గౌరవనీయులు పెద్దలు వెంకటేశ్వర్లు అన్న మాట్లాడుతూ ఏంటంటే జనసేన అంటే అది కేవలం 18-20 ఏళ్ళు, వాళ్ళు ఏం ఎమ్మెల్యేలుగా ఏం పోటీ చేస్తారు, లేకపోతే ఇక్కడ ఎవరు జనసేన పార్టీని ఇక్కడ అంటే వారిని స్వాగతిస్తారు అనుకుంటా మాట్లాడిండ్రు. అంటే నేను ఒకటి వెంకటేశ్వర్లు అన్న గారికి నేను ఒకసారి గుర్తుకు చేయదలుచుకున్నాను. ఎందుకంటే అన్న, నేను ఒక 40 ఏళ్ల యువకున్నా. నేను ఉస్మానియాలో పనిచేసిన వాడిని. నేను కట్టర్ తెలంగాణ వాదిని. తెలంగాణ ఉద్యమంలో నా పైన కొన్ని 100 కేసులు వేసుకున్నాను. సుమను, బాల్కన్ సుమన్ కావచ్చు, లేకపోతే రాజారాం యాదవ్, పెడమర్తి రవి, మాదంతా ఆ బ్యాచ్ అన్న. మీరు ఇందాక మాట్లాడుతూ అదే అన్నారు, నికార్స్ అయిన ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఇలా పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు కలిసిపోయిందంటే ఒకసారి చూడండి అన్న. మేము ఎందుకంటే దేశం గురించి, ధర్మం గురించి, తను పేద ప్రజల, పేద బిడ్డల పక్షాన నిలబడతాడని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్న, తెలంగాణ గురించి సాధించుకున్న, తెలంగాణ గురించి 100 కేసులు వేసుకున్నా అయిపోయింది. తెలంగాణ వచ్చింది, అయిపోయింది. తెలంగాణను సాధించుకునే విషయంలో కావచ్చు, కానీ లేకపోతే ఇక్కడున్న ప్రజలకు
మంచి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం అంటే కేవలం పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎం ఉండే పదవిని ఇవాళ దేశంలో ఎక్కడికి పోయినా కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డిసిఎం డిప్యూటీ సీఎం కు ఒక పేరు బండి తెచ్చేటట్టు కూడా చేసుకున్నాడు. ఇవాళ తను పరిపాలిస్తున్న తన శాఖలు కావచ్చు, తను ఎన్ని శాఖలు తీసుకున్నా ఒకసారి మీరు చూడండి ఒకసారి. అంతే తప్పిస్తే గానీ మీరు ఎందుకంటే 18 ఏళ్ళు 20 ఏళ్ళు అని చెప్పకండి అన్న. అంటే నేను మీకు కూడా ఒకసారి గుర్తు తెస్తున్నాను వెంకటేశ్వర్లన్న, ఇవాళ 2 సార్లు 10 సంవత్సరాలు మీకు పరిపాలించి మీకు ఇచ్చిన వాళ్ళు, మీకు ఈ తెలంగాణ బిడ్డలు మీకు అధికారం ఇస్తే మీరు ఏం చేసిండ్రన్న నేను సూటిగా అడగదలుచుకున్నాను. నేను ఒక గిరిజన బిడ్డను, నేను ఒక బంజారా బిడ్డను, ఈ రాష్ట్రంలో ఒక 50 లక్షల మంది ఉన్న జనాభా. నేను ఒకటి అడగదలుచుకున్నాను, ఇలా వెంకటరెడ్డి అన్న గారు కావచ్చు, లేకపోతే ప్యానల్ ఉన్న వాళ్ళు ఒకసారి వినండి. గ్రూప్ 1 విషయంలో మీరు ఏం చేసిండ్రన్న? గ్రూప్ 1 ఎన్నిసార్లు పెట్టిండ్రన్నా? గ్రూప్ 1 లీకేజ్ ఎవరు చేసింది తెలుసా అన్న వెంకటేశ్వర్లన్న? నేను నీకు చెప్పాలనా? నేను మీకు చెప్తా. గ్రూప్ 1 లా మన పార్టీలో ఉన్న వాళ్ళు, ఇక నేను అది మొత్తం ఇప్పుతే ఇక మొత్తం కడుపులో ఉన్నాయి చెప్తే మీరు సంపత్ గారు తవ్వుకుంటూ వెళ్తే చాలా దూరం వెళ్తుంది. కరెక్టే. ఈ ఆవేదనలు యువతకు ప్రాధాన్యం ఇవ్వకపోవటం వల్లే ఇప్పుడు తెలంగాణలో జనసేనకి స్కోప్ కనపడిందా? ఖచ్చితంగా ఆ స్పేస్ ని మీరు ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తున్నారా? సార్, ఐ న్యూస్ రిపోర్టర్ గారు, నేను న్యూస్ రీడర్ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, వెంకటేశ్వర్లు గారు మాట్లాడిన దానికే నేను మాట్లాడుతున్నాను. జనసేన పార్టీలో తను ఏ విధంగా 18 ఏళ్ళు లేకపోతే 23 ఏళ్ళు అంటున్నారు, నేను అదే మాట్లాడుతున్నాను. దానికంటే మించింది ఇంకేం లేదు. జనసేనకు తెలంగాణలో బాజాప్తి ఇక్కడ స్పేస్ ఉన్నది. డెఫినెట్ గా రానున్న ఎలక్షన్లు ఇవాళ మేము మా రాష్ట్ర నాయకులు పోకున్నా గానీ, ఇలా సర్పంచ్లకు కానీ లేకపోతే వార్డు మెంబర్ లెక్క కానీ కొట్లాడుకుంటున్నాం. నేను నిన్న కూడా మీ ఐన్యూస్ లో కూడా చెప్పినాం. ఇవాళ బీజేపీ పార్టీ ఇవాళ దేశంలో ఏకఛత్రాధిపత్యాన 60 ఏళ్ల కాంగ్రెస్ ను తొక్కితే అధపాతాళానికి పోయింది. బీజేపీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడింది. కాబట్టి నేను ఇదే చెప్తున్నాను. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కూడా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ఎన్నుకున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు బాజాప్తగా, ఎందుకంటే మేము అక్కడ హక్కున చేర్చుకున్నాం, తెలంగాణ బిడ్డల తరపు నుంచి టిఆర్ఎస్ కి ఇచ్చినాం. ఎప్పుడైతే టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ పోయిందో ప్రజలు తొక్కితే ఇలా పోయిండు. వాళ్ళు ఎటువంటి కేసులలో ఉన్నారో కూడా మీకు తెలుసు. లిక్కర్ కేసులు కావచ్చు, అంశం పక్కదారి పట్టద్దు. మనం ఈ జనసేనకు స్కోప్ ఏంటి? గొంతు నొక్కేయండి. గొంతు నొక్కటం గురించి కాదు సంపత్ గారు ఒక చిన్న సజెషన్ మీకు. మనం ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చి కూర్చునేంత టైం మనకు లేదు. మనం కావాల్సిన స్టేట్మెంట్ ఖచ్చితంగా స్ట్రైట్ గా ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా స్టేట్మెంట్, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం మనకున్న టైంలో. ప్లీజ్ గొంతు నొక్కే ప్రయత్నం ఎప్పుడు ఐ న్యూస్ చేయదు. ఈ రోజు కావాలనే కదా మీ సమస్యను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టింది. ఆ ఒక్క విషయమే కాదు కదా, ఆ ఒక్క విషయం ఎంతసేపు మాట్లాడదాం. గ్రూప్ 1 విషయంలో అండి చచ్చిపోయిన గ్రూప్ 2 ఇంటర్మీడియట్ విద్యార్థులు 23 మంది. సార్, సమస్యలు ఉన్నాయి, సమస్యలపై రోజు మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా చర్చకు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు అన్ని పార్టీలకు వచ్చిన గెస్టులు 5గురికి సమానమైన టైం ఇవ్వండి. సంపత్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. మీ గొంతు నొక్కే ప్రయత్నం అయితే ఐ న్యూస్ ఎప్పుడు చేయదు. వెంకటేశ్వర్ గారు ఒక మాట అన్నారు, అయిపోయింది. లేదు మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఈ రోజు మీరే ఆన్సర్ చేయాలి. అన్నిటికీ మీరే ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి. అన్ని వేళ్ళు ఇప్పుడు మీ వైపే చూపిస్తే మీరే ఆన్సర్ చేయాలి. రైట్ కార్తీక్ గారు, మొత్తంగా చూస్తున్నాం జనసేనాని ఇక్కడ అడుగులు వేయటం అనేది అవసరమవుతున్న పరిస్థితి. ఒకవైపు నిరుద్యోగుల సమస్యలు అవ్వచ్చు, తెలంగాణ యువతకు సంబంధించిన అంశాల్లో పార్టీలన్నీ విఫలమవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించే గొంతు ఒకటి ఇక్కడ ఉండాలి అనేది వినిపిస్తున్న స్టేట్మెంట్. సో ఏం చెప్తారు, ఎలా చూస్తున్నారు జనసేన ఇక్కడికి రావటాన్ని? సార్, ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఈ సంవత్సరం మంచి సత్ఫలితాలు తీయాలని కోరుకుంటున్నాం సార్. అయితే ఆ సత్ఫలితాలు తెలంగాణ ప్రజలకు మంచిగా ఉండాలని తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ బిడ్డగా ముందు నేను అది కోరుకుంటా. ఎందుకు అంటే మా సంపదన మాట్లాడుతుంటే జనసేన పార్టీ ప్రతినిధిగా కన్నా నిరుద్యోగులుగా మాట్లాడుతున్నట్టే అనిపించింది నాకు. ఎక్కడ కూడా జనసేన పార్టీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయాల్సిన అవసరం ఏంటంటే అది చెప్తలేరు. గ్రూప్ 1 అది జరగలేదా, గ్రూప్ 2 ఇది జరగలేదా, ఆంధ్రప్రదేశ్ ఏమైనా సస్యశ్యామలంగా ఉందా? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదే సంపదలను ఇదే ఐ న్యూస్ కెమెరాను పట్టుకొని పోదాం. ప్రజలు అక్కడ దిక్కుతోచక ఎట్లా అల్లాడిపోతున్నా చూపిస్తాను నేను.
ముందు ఆడ ఉన్నటువంటి ఆయన ఏదో డీసీఎం అంటే పెద్ద ఇదని చెప్తున్నాడు. ఆ డీసీఎం చక్కగా పనిచేస్తలేదు, ఆ డీసీఎం బోర్కి వచ్చింది, ఆ డీసీఎం గాడనే పనిచేయడానికి చేత అవుతలేదు, గీడ వచ్చి తెలంగాణలో ఏమో మేము చేసేస్తామని ఆయన ఇంకా హాస్యాస్పదంగా ఏం చెప్తున్నా అంటే నేను తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పి ఆగిపోయింటే బాగుండు. అది కాకుండా మళ్ళీ పిడమర్తి రవి ఇంకొక ఆయన వాళ్ళ బ్యాచ్ నేనని చెప్తుండు. మీ బ్యాచ్ మేట్లు కానీ మిమ్మల్ని మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు మీకు మీ బ్యాచ్ మేట్లు. సరే మా పార్టీలు వేరే ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కానీ తెలంగాణ ఉద్యమం సమయంలో అసలు తెలంగాణ రాష్ట్రమే పురుడు పోసుకోవద్దని చెప్పి నీ 11 రోజులు నిరాహార దీక్ష చేసిన ఆయనను మీరు ఎట్లా తెలంగాణలోకి తీసుకొస్తారన్న? నువ్వు ఇంత ఉద్యమకారుడు అని అంటున్నావు కదా, ఎంతగానో ఉద్యమకారుడు అంటున్నావు. అసలు నీ ఉద్యమకారుడు అన్నాడు అసలు తెలంగాణ రాష్ట్రమే ఉండొద్దు, తెలంగాణ రాష్ట్రంలో అసలు పురుడే పోసుకోవద్దని 11 రోజులు నిరాహార దీక్ష చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నావు? ఇదే నీ అభిమాన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి అయ్యా నా తెలంగాణ ఎందుకు రావద్దు చెప్పు నువ్వు ఎందుకు అడగలేదు? ఆయన నిన్న మొన్న సంపత్ గారు నిన్ను నిన్న ఒక సూటి ప్రశ్న అడుగుతా సంపత్ గారు. సంపత్ గారు ఇగో నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు. సంపత్ భాయ్ సంపత్ భాయ్ నువ్వు సూటిగా నీకు ప్రశ్న అడుగుతున్నా, నీకు సూటి అడుగుతున్నా. ఇవన్నీ ఇడిచిపెడదాము. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు ఏం చేయకుండానే నువ్వు విశ్వవిద్యాలయంలో చదువుకున్నావు, కాంగ్రెస్ పార్టీ ఏం చేయకుండా నువ్వు పట్టభద్రుడు అయినావు, కాంగ్రెస్ పార్టీ ఏం చేయకుండానే ఈ రోజు నువ్వు తెలంగాణ పౌరుడు అని చెప్పుకుంటున్నావు. సింపుల్ ఒక్క మాట నేను అడుగుతున్నా, సూటి అడుగుతా ప్రశ్న. తెలంగాణ ప్రజల వల్ల మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దిష్టి తగిలి సర్వనాశనం అయిపోతుంది అన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దిష్టి పెట్టడానికి మాకేం పని లేదా? కాదు మాకేం పని లేదా? సబ్జెక్ట్ మాట్లాడు. అనవసరంగా నువ్వు నిజంగా జనసేనాని అయితే నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే నా ప్రశ్న సూటిగా సమాధానం చెప్పే ధైర్యం నీకుందా? ధైర్యం ఉందా నీకు అని అడుగుతున్నా. నీకు ధైర్యం ఉంటే నా సమాధానానికి నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏం దాడులన్నా నీకేం తెలియదు, గమ్మునుండు. సార్ అయితే ఇంకో మాట సార్, మర్యాద మాట్లాడు. సంపత్ గారు వాడద్దు. దయచేసి చర్చను సాఫీగా సాగే ప్రయత్నం చేద్దాం. ఎక్కడా కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడద్దు ప్లీజ్. దయచేసి అందరికీ ఐ న్యూస్ విజ్ఞప్తి చేస్తాను. కార్తిక్ గారు అయితే సార్ ఇంకో విషయం ఫస్ట్ నువ్వు అది తెలుసుకో. నా గురించి కాదు చర్చ ఇక్కడ. సంపత్ గారు నా గురించి కాదు ఇక్కడ చర్చ. కార్తిక్ గారు ప్లీజ్ సంపత్ గారు నా గురించి కాదు చర్చ ఇక్కడ. రాష్ట్ర ప్రజానికం గురించి మాట్లాడాల్సిన అంశం ఉంది, దాని గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం ప్లీజ్. ఇంకొక విషయము సంపత్ గారు ప్లీజ్ హోల్డ్ సార్. ఇంకో విషయము నేను చర్చలో ఖాళీ తెలంగాణ రాష్ట్రం యొక్క విషయాలను మాత్రం ప్రస్తావించాలనుకుంటే మా వెంకటేశ్వర ఒక మాట అన్నాడు. వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే వెంకటరెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు అసలు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు అని. ఈ వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గం ఎంచుకున్నప్పుడు ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కలాగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో దాదాపు 54 నిమిషాలు మాట్లాడి తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావాలని ఈజ్ అన్ ఆన్ రికార్డ్, అఫీషియల్ ఆన్ రికార్డ్. అట్లాంటి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ మీకు ఎక్కువ టైం ఇచ్చారు. నేను ఏమంటున్నంటే రేవంత్ రెడ్డి గారు ఒక అసెంబ్లీలో మాట్లాడిందని అందరు ఆ రోజు స్వాగతించారు. కానీ ఎట్లా అంటారు?
తెలంగాణ ద్రోహాన్ని ఎట్లా అంటారా మీరు? ఎట్లా అంటారు అంటున్నా? మీకు అవ్వకుండా చంద్రశేఖరరావు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి దుర్మార్గంగా మాట్లాడాలి. ఇలా నెంబర్ 1 కిలాడి ఎవరు? రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇష్టం వచ్చాడు దొంగ పాస్పోర్ట్ బ్రోకర్లు వీళ్ళందరూ మాట్లాడితే సృష్టించుకోబట్టే ఈ రోజు ఇంకో పార్టీ ఇక్కడ అవసరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు తెలంగాణ ప్రజల సమస్యల గురించి మాట్లాడట్లేదు, తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలో దాని గురించి మాట్లాడట్లేదు. మీరు ఇలా వివాదాలు సృష్టించుకోవటం, ఒకరిపై ఒకరు అబండాలు మోపుకోవడంతోనే సరిపోతుందన్న పరిస్థితుల్లోకి ప్రజానికాన్ని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? ఏం జరుగుతోంది తెలంగాణలో? అధికార పక్షం ప్రతిపక్షం ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మాటలు దొర్లుతాయి. ఆ మాటలను శృతి పెంచకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుంది. అక్కడ వివాదాలే ఇక్కడ వివాదాలేనా? ఒక సామరస్యపూర్వకంగా చర్చ సాగే ప్రయత్నాలు చేసే విధంగా మనం ముందుకు సాగుదామని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ కామోజ్ గారు ప్లీజ్ హోల్డ్. కార్తిక్ గారు, భీమ్లా నాయక్ ఆడియో రిలీజ్ లా గానీ లేకపోతే అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలా ఇవన్నీ జరిగిపోయినాయండి. ఇప్పుడు అదే చెప్తున్నా. ఈ పాయింట్ చెప్తే అదే ఆన్సర్. అయితే ముఖ్యమంత్రి హోదాలా శాసనసభలో మాట్లాడిన దానికి ఎంత వాల్యూ ఉంటుందో INPR తో మాట్లాడిన దానికి కూడా అంతే వాల్యూ ఉంటుంది. సో వారు అఫీషియల్లీ హీఈస్ మై ఫ్రెండ్ అన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం పురుడే పోసుకోవద్దు అన్నోళ్ళు మీ స్నేహితులు అవుతారు. తెలంగాణ రాష్ట్రమే ఉండకూడదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల వల్ల మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిష్టి తలిగి సర్వనాశనం అయిపోతుంది అన్నవాళ్ళు మీకు మీ కుటుంబ సభ్యులకు మిత్రులు అవుతారు. ఎట్లా సార్ ఈ రాష్ట్రంలో వాళ్ళకు స్కోప్ ఉంటుంది? ఈరోజు నేను సూటిగా జనసేన పార్టీ నాయకులను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో మీరు పోటీ చేయాలి అన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టి వల్ల మా రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఈ రాష్ట్రంలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా సమస్యలు ఉన్నాయి సార్. ముందు మీకు ఉన్నటువంటి పదవుల్లో ఏం చెప్పాలి? అందుకనే 1కి 2 సార్లు మీరు వినండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఏమంటున్నా, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జనసేన ఆత్మనండి సార్, అనవసరంగా ఇది క్రాస్ అవుతుంది. సంపత్ గారు ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి. కార్తిక్ గారు కంక్లూడ్ చేసాం, ఇది బాగుండదు. అయితే ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించి ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళ సమస్యలు ఉన్నాయి. మీరు ఎప్పుడు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వల్ల మీకేమైనా ఉపయోగం జరుగుతుంది అంటే మీరు ఏదైనా వస్తా అంటే బాగుంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రం వల్ల మీకేం ఉపయోగం లేదు. పైగా మీరు ఎక్కడైతే పదవులు ఉన్నారో అక్కడనే మీరు న్యాయం చేయలేకపోతున్నారు. సింపుల్గా సీజర్షిప్ అన్నట్టు కాదు సార్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అంటే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నడిపించడము సింపుల్ గా షిప్ లో కూర్చొని సీజర్షిప్ అన్నట్టు కాదు. ఈ రాష్ట్రంలో ఏ కోశాన కూడా వాళ్ళకి ఇక్కడ పోటీ చేసే అర్హత లేదు. వాళ్ళు ఒకవేళ పోటీ చేసినప్పటికి కూడా వారికి వచ్చే ఒరిగేది కూడా ఏం లేదు. కాబట్టి ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ రన్నింగ్ కమెంట్స్ వద్దు. మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నారు. కానీ పెద్దల వెంకటరెడ్డి గారికి నా మనవి, తెలంగాణ పౌరుడిగా, నేను కాంగ్రెస్ పార్టీకి ఇస్తలేను సార్, నేను తెలంగాణ పౌరుడిగా మీకు విన్నపం ఏం చేస్తున్నా అంటే, ఏ తెలంగాణ రాష్ట్రం అయితే పురుడు పోసుకోవద్దు అన్న వాళ్ళని దయచేసి తెలంగాణ రాష్ట్రంలకు తీసుకురాకుండా పెద్దలుగా, అంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతో మీతోనే ఉన్నారు కాబట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళని తెలంగాణ రాకుండా చూడాల్సిన ప్రప్రథమైనటువంటి బాధ్యత మీ పైన ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. రైట్. ప్రజలు స్వాగతిస్తే ఏ పార్టీని ఎవరు ఆపలేని పరిస్థితి. సో ప్రజలు అంతిమ నిర్ణయం తీసుకుంటారు. అది వెంకటరెడ్డి గారు చేసేది కాదు, మనం చేసేది. ప్రసాద్ గారు చూస్తున్నాం. సో రాష్ట్రం విడిపోయింది, మొత్తంగా పార్టీలు పరిపాలన సాగిస్తున్న పరిస్థితి. ఇప్పుడు అనూహ్యంగా జనసేనాని తెలంగాణలో అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో యువతకు ప్రాధాన్యం కల్పించడం, మహిళలకు ప్రాధాన్యం కల్పించడం, అనగారిన వర్గాలను హక్కున చేర్చుకుంటానంటూ జనసేనాని వస్తున్న పరిస్థితి. సో తెలంగాణ ఏర్పడిందే ఒక ప్రాంతీయ విభేదంగా ఏర్పడిన పరిస్థితి. సో దీనికి సంబంధించి మనం మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. క్లాసులో అందరికంటే ఎక్కువ అటెండెన్స్ నాది, రోహన్ది కాదు. ఇంత తేడా ఎందుకు? తేడా అలా ఇంత కొంచెమే. ఇంత కొంచెం డెటాల్ ఇక్కడ,
ఇంత కొంచెం ఇక్కడ, ఇక్కడ ఇంత కొంచెం ఇక్కడ. అందుకే నువ్వు వ్యాధుల బారిన పడవు, స్కూల్ కూడా మిస్ కావు. ఇంతతోనే ఇంత తేడా ఉంటుందని. ఎక్కడ డెటాల్ ఉపయోగించబడుతుందో అక్కడ ప్రజలు తక్కువగా అనారోగ్యానికి గురవుతారు. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా ఆలిపోయిన మరకలు. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. హాయ్, నా పేరు అంకుష్. ఎసిడిటీ ద్వారా కలిగే మంటతో శాశ్వతంగా బాధపడుతున్నాను. ఛాతీలో మంట, గొంతులో మంట, కడుపులో మంట, అశాంతి. ఈ ఎసిడిటీ మంట కోసం చాలా సొల్యూషన్స్ చెప్పారు, అన్ని ట్రై చేశాను, కానీ రిలీఫ్ రాలేదు. అప్పుడు మా డాక్టర్ గావిస్కాన్ ట్రై చేయమని చెప్పారు. ఎసిడిటీ సిమ్టమ్స్ అన్ని మాయమైపోయాయి. ఇక ఇప్పుడు గావిస్కాన్ ఎల్లప్పుడూ నా బ్యాగులోనే ఉంటుంది. నిజంగా ఎసిడిటీ మంటకి అసలైన సొల్యూషన్ గావిస్కాన్. ఎలా ఉంది ఈ మ్యాజిక్? ఈ మ్యాజిక్ ఈ లలిత జ్యువెలరీలో మాత్రమే. పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. పిల్లలు లంచ్ టైం, చేతులు కడుకోండి. అలవాటు మంచిది, కానీ సబ్బు షేరింగ్ తో అవ్వచ్చు జర్మ్ షేరింగ్. ఇంకా మాటి మాటికి కడగటం వల్ల డ్రైనెస్ కూడా. అందుకే IMA ద్వారా ధృవీకరించబడిన డెటాల్ స్కిన్ కేర్ హ్యాండ్ వాష్. దీని 2-in-1 ఫార్ములా ఇస్తుంది సాధారణ సబ్బు కంటే 10 రెట్లు జర్మ్ ప్రొటెక్షన్. ఇక స్కిన్ అనిపిస్తుంది సాఫ్ట్. డెటాల్ హ్యాండ్ వాషింగ్ లో ఎక్స్పర్ట్. కాఫ్ సిరప్ ఎక్కడుంది? ఇక్కడ ఎలా? ఆగండి ఆగండి, ఎక్కడైనా దగ్గుని ఆపండి. కొత్త రెడ్ స్టెప్సిల్స్ డ్రై కాఫ్ తో. ఇందులో కఫ్ సిరప్ గుణాలున్నాయి. ఇది దగ్గుని తగ్గిస్తుంది, కొన్ని గంటల వరకు దీర్ఘకాల ఉపశమనాన్ని ఇస్తుంది. కొత్త రెడ్ స్టెప్సిల్స్ డ్రై కఫ్ సిరప్ ఇప్పుడు మీ జేబులో. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేదు. అమ్మా, నా రూమ్ ఇచ్చేది లేదు. ఎవరైనా వస్తున్నారా? లేదు. వావ్, ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఓహో, ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతు తాలు. 6 గంటల వరకు ఇంటిని పరిమళంతో నింపేసి 10 రెట్లు ఎక్కువ శుభ్రతనిస్తుంది. దాంతో ఇల్లు ఎప్పుడు ఎవరో వస్తున్నారా అనిపిస్తుంది. మీ చేతులు ఒక్కోసారి అక్కడక్కడ, ఒక్కోసారి ఇక్కడిక్కడ. వీరికి ఎక్కడెక్కడికి వెళ్లాల్సి వస్తుందో తెలియను కూడా తెలియదు. చివరికి వారు చేరుతారు ఇక్కడికి. చాలా వరకు వ్యాధులన్నీ చేతుల ద్వారానే వ్యాపిస్తాయి. అందుకే కావాలి డెటాల్ యొక్క మెరుగైన జర్మ్ ప్రొటెక్షన్. ఇది 12 గంటల పాటు ప్రొటెక్షన్ షీల్డ్ కూడా అందించే డెటాల్. భద్రతకు విశ్వాసం, ఇప్పుడు రోజంతా తోడుగా. ఈ రోజు కూడా అయితే 3 సాడ్ గా ఉందా? అవును, కానీ ఎందుకు? డల్ బాత్రూమ్ వల్ల డల్ మార్నింగ్. కానీ మేము డిటర్జెంట్ ఉపయోగిస్తాం. డిటర్జెంట్ ను మానేయండి. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ మెరుపుని తీసుకురండి. మొండి మరకలను తొలగిస్తుంది, 10 రెట్లు ఎక్కువగా శుభ్రం చేస్తుంది. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ప్రసాద్ గారు, ఏంటి మొత్తంగా తెలంగాణలో ఇప్పుడు ఒక కొత్త పార్టీకి అవసరం ఉందా? కొత్త పార్టీని ప్రజలు ఆదరించే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఏంటి అసలు? ముందుగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో మిత్రులకి, సీనియర్ జర్నలిస్ట్గా ఉండి డిబేట్ని రసవత్తరంగా ఒక మోడరేటర్గా నడిపిస్తున్న వంశీ గారికి ప్రత్యేక నమస్కారాలు. అంటే నాకు తెలిసి మిమ్మల్ని మోడరేటర్ అంటారు, సీనియర్ జర్నలిస్ట్. మీ గురించి చెప్పొచ్చు, అట్లే ఉందండి. రైట్, పర్లేదు. ప్రతి నిమిషం కూడా ఐ న్యూస్ ప్రజల కోసం, ప్రజలకు సంబంధించిన చర్చలోనే ముందుకు సాగుతుంది. ఆ దిశగానే అడుగు వేద్దాం. ఆ దిశగా అడుగేయాలంటే వాడు జర్నలిస్ట్ అవ్వాలి. అందుకనే జర్నలిస్టులతోనే కొన్ని నిజాలు బయటకు వస్తాయి. మీరు అన్నట్టు పొలిటికల్ వాక్యూమ్ అన్నది ఎప్పుడైనా మనకు ఉంటే, ఇప్పుడు తెలంగాణ చరిత్రలో 45 సంవత్సరాల లెగసీ ఉన్న తెలుగుదేశం పార్టీయే కనుమరుగైపోయింది. నిన్న కాక మొన్న ఆయన కొండగొట్టు దర్శనంకి వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం అయిన తర్వాత కమిటీలను రద్దు చేశారు ఆయన. అంటే క్షేత్రస్థాయిలో పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడం. నిజంగా ఆయనకి కాంక్ష ఉంటే, మా మిత్రుడు మా ఉస్మాన్ యూనివర్సిటీ సబ్ జూనియర్ ఆయన మాకు, ఆయన మన ఖమ్మంలో నిలబడ్డాడు కూడా. సో ఇక్కడ మనకి గతంలో కిషన్ రెడ్డి గారిని కానీ, పెద్దలు బీజేపీ ప్రతినిధి ఆయన ఉన్నారు మా మిత్రుడు, ఇప్పుడున్న రామచంద్రరావు గారు కానీ
క్రిస్టల్ క్లియర్ గా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ వాళ్ళ ఆ మాట వచ్చిన వెంటనే బీజేపీ పరంగా ఇట్ మే బి ఏ పార్ట్ ఆఫ్ పార్సల్ ఇన్ ఎన్డీఏ, బట్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ స్వయం ప్రతిపత్తితో నిలబడే సామర్థ్యం ఉంటుంది కాబట్టి మేము పొత్తులు పెట్టుకోవట్లేదని కేటగరికల్ గా ఫుడ్ ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ ప్రసాద్ గారు. సో 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సో పొత్తులోనేమో ఓటమిని చవి చూసిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో. ఎవరితో పొత్తు? అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి. అంటే 8 అసెంబ్లీ సీట్లు రావడంతో ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కి 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. సో 8 ఏళ్ళు 56, అంటే 56 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ బలం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతుండటంతో ఇక్కడ జనసేనకి స్కోప్ లేదని భావిస్తుందని అనుకోవచ్చు. అది కూడా చెప్తున్నాను. మా జనసేన మిత్రుడు కూడా ఖమ్మంలో నిలబడ్డాడు అతను. సో సహాయ సహకారాలు అన్నవి బీజేపీ పరంగా కానీ లేదా జనసేన ఒరిజినల్ గా పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ కానీ అదర్ దాన్ కూకటపల్లి తప్ప ఇంకెక్కడ గన్నయ్యని ఓటు బ్యాంక్ వరకు రాలేదు. తర్వాత వీళ్ళకి రాజకీయ క్షేత్రంలో ఇవాళ మీరు అన్నట్టు నిజంగా ఒక పొలిటికల్ వాక్యూమ్ ఉన్నప్పుడు కేఏపాల్ కూడా ఇక్కడ పార్టీ పెట్టినాడు, నేను ముఖ్యమంత్రి అయిపోతానని. ఇప్పుడు మీరు కేటగరికల్గా గమనిస్తే మన సర్పంచ్ ఎలక్షన్స్ లో నిజంగా క్షేత్రస్థాయిలో బలం ఉన్నప్పుడు అటెంప్ట్ అనే చేశారా? జనసేన అయితే అటెంప్ట్ చేయలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్కి వస్తే జడ్పీటీసీ, ఎంపీటీసీలు, కార్పొరేషన్లు లేకపోతే కౌన్సిలర్లు అనగానే మాకు స్థానికంగా బలం ఉందన్న ప్రాస్పెక్ట్లో వెళ్ళడానికి వీళ్ళకి బీజేపీ పరంగా పొత్తు అన్న దగ్గర కూడా వీళ్ళకి ఇచ్చినవి 5 సీట్లు. మీరు గమనించట్లేదు. పోనీ ఇవాళ వీళ్ళు స్వతంత్ర ప్రతిపత్తితో నిలబడదామన్నా సరే గ్రాస్ రూట్ లెవెల్ వీళ్ళకి ప్యారల్ గా తెలుగుదేశం పోనీ 8 మీరు గణనీయంగా చెప్పుకొని 5 అయితే కోకటపల్లిలో కొంచెం నువ్వు నేను అన్న దగ్గర వీళ్ళకి నిజంగా వెన్నుదన్నుగా ఉన్న తెలుగుదేశం అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి వీళ్ళు ఎంత సపోర్ట్ చేసినా ఇక్కడ కోకటపల్లిలో చాలా చెప్పాలంటే స్థానికులు ఉంటారు, స్థానికేతరులు ఎక్కువగా ఉండే దగ్గర వాళ్ళ ఓటు బ్యాంకును కూడా కనీసం ట్రావెల్ చేసుకోలేకపోయారు. సో ఇది ఒరిజినల్ కెపాసిటీ ఆఫ్ జనసేన. ఇక్కడ మోర్ ఓవర్ ఇవాళ వాళ్ళు స్వతంత్ర ప్రతిపత్తితో పార్టీ పరంగా నిలబడదాం అన్నా సరే ఇవాళ వాళ్ళకి ఈ రోజు దాకా వాళ్ళ ట్రాక్ రికార్డులో 2019-24లో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో స్వతంత్రంగా నిలబడినప్పుడు కూడా సింగిల్ డిజిట్ పర్సెంటేజ్కి కన్ఫైన్ అయ్యారు. అండ్ అప్పుడు కూడా మీరు చెప్పాలంటే బీఎస్పీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో కాకుండా ఒక 139 స్థానాల దగ్గర వాళ్ళు నిలబడ్డారు. సో ఈ ప్రాస్పెక్టివ్లో మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 పక్క రాష్ట్రాల కింద విభజించిన తర్వాత కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ 21 స్థానాలు స్ట్రైక్ రేట్ గెలిచిన ఆ పార్టీ ఇవాళకి కూడా 6.2% మాత్రమే ఓటు బ్యాంక్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఓవరాల్ గా వాళ్ళకి డబుల్ డిజిట్ ఓటు బ్యాంక్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇక్కడ మీరు చెప్పాలంటే ఇప్పుడు పారల్ గా ఓ తెలుగుదేశం సెటిలర్స్ కి పారల్ గా వీళ్ళు అక్కడ ఉన్న ఎన్డీఏతో కలిపి ఉన్నారు కాబట్టి ఇక్కడ అనడానికి, అయితే బీజేపీ మనల్ని కొనడానికి కూడా ఇక్కడ కేటగిరికల్ గా అధ్యక్ష స్థానంలో ఉన్న వాళ్ళు గతంలోనూ రిజెక్షన్, ఇప్పుడు రిజెక్షన్. బీజేపీకి ఎన్డీఏ కమిటీ నుంచి అక్కడ ఏమైనా ఎవరు మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ లేదా అమిత్ షా గారు కానీ ఇమ్మెన్స్ ప్రెజర్ పెడితే యాక్సెప్టెన్స్ ఉన్న బలవంత బ్రాహ్మణత్వమే, ఇష్టం లేని పెళ్ళి. సో ఇలాంటి దగ్గర వీళ్ళు నిలదొక్కుకోవడానికి క్షేత్రస్థాయి ఇప్పుడు కమిటీలు అనేవి పెద్ద ఛాలెంజ్. రైట్. మరి ఇన్ని ఈక్వేషన్స్ అన్ని కూడా ఇప్పుడు జనసేన పరిశీలించే ఉంటుంది. పరిశీలించిన నేపథ్యంలో అసలు తెలంగాణ రాజకీయం జెండా బాతాల్సిన అవసరం ఏది పరిశీలించకుండా లేడీకి లేచిందే ప్రయాణం డెసిషన్ తీసుకునే ఏకైక పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉంటుంది జనసేన పార్టీ. ఒక సిద్ధాంతం లేదంటే మాకు ఈ పార్టీతో పొత్తుకెళ్ళాలి, అయితే ఈ పార్టీకి సైద్ధాంతికంగా మేము వీళ్ళతో కలిసి ఎటువంటి వ్యూహం లేకుండానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆ స్థాయికి వెళ్ళగలిగిందంటారా? మాట్లాడకండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి అమ్ముడు పోయినా నువ్వేం మాట్లాడతావు? ఏదైనా నువ్వు అనుకో, నాకేం నష్టం లేదు. ఒక అర్థవంతమైన చర్చ సాగే ప్రయత్నం చేద్దాం. సంపత్ గారు ప్లీజ్, వాళ్ళు ఒక విశ్లేషకులుగా ఉన్నారు, మీరు అటువంటి ముద్రలు ఇప్పుడు బయట సమాజం మాట్లాడుకున్నట్లు మనం మాట్లాడుకోకూడదు. సంపత్ గారు ప్లీజ్ దయచేసి వ్యక్తిగత విమర్శలకు ఇక్కడ తెలంగాణ మనోభావంతో ప్లీజ్ సంపత్ గారు మళ్ళీ చెప్తున్నాను, ఒక భావావేశంతోనూ లేకపోతే ఎలా పడితే కదా. మా వెంకటరమణ ఉన్నారు 1969లోనే జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇవాళ ఆయన బీజేపీ పార్టీ వచ్చి వాడెవర్ నేమ్ ఇట్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళు అదర్ దెన్ జనసేన తప్ప ఎవడైనా నిక్కచ్చిగా తెలంగాణనే మాట్లాడతాం. నా భాష ఎలా ఉండొచ్చు, నేను పుట్టు తెలంగాణ. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ కాంక్ష నరనరాల్లోనూ ప్రతి ఒక్కడికి డైల్యూట్ అవ్వబట్టే ఇవాళ తెలంగాణ సాధించుకోగలిగాం. బట్ సిద్ధాంతాలతో కట్టుబడిన సమాజం ఇక్కడ ఉన్నప్పుడు సమాజం ఏం కోరుకుంటుందంటే ప్రాథమికంగా నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు సంపత్ మాట్లాడుతూ నియామకాల విషయంలో కేటగారికల్గా మాట్లాడుతున్న దగ్గర ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుభవిస్తున్న వైఖరి కానీ లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరి కానీ ప్రైవేటు విధానాలతో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి జాబ్ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎంత కాదన్న గ్రూప్ 1 విషయాల్లో గతంలో జరుగుతున్న అవకతవకలు అనుకోండి, లేకపోతే సరిదిద్దే కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేస్తుందో చాటుకుంటూ ఉంటుంది. ఎవడో సడన్ గా క్యాంపస్ లో తీసుకెళ్లి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లేకపోతే కాకతీయ యూనివర్సిటీ నుంచి వెళ్ళి కోర్టులో వేశారనుకోండి,
ఈ ప్రభుత్వాలు ఏమైనా సమాధానాలు చెప్తాయి? ఈ రీజన్ పాస్ట్ లో జరుగుతున్న ఏ రిక్రూట్మెంట్ సంబంధించిన విషయంలోనూ కోర్టుల చుట్టూ సతమతమవుతున్న ప్రభుత్వాలు చూడట్లేదా? సో ఇవాళ నాకు ఉద్యోగం రాలేదు, లేదా నాకు తెలంగాణ సమాజంలో పిల్లలు బాగా చదువుకున్నారు, వాళ్ళకి తగ్గట్టు ఉపాధి కల్పన జరగట్లేదు అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉపాధి కల్పించడం ఉందని చెప్పమని చూద్దాం. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ ప్యారల్గా డెవలప్ అవుతున్నప్పుడు ఐటీ సెక్టర్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆ పొరగందుకుని దావోసాలు రాలేదు రేవంత్ రెడ్డి గారు. రైట్ మాట్లాడదాం. నేను అంటుంది ఏంటంటే పెట్టుబడులు అన్న దగ్గర ప్రతి ఒక్కడు తన ప్రయత్నం తను చేస్తున్నాడు, కానీ మన ఎంపవర్మెంట్ అవ్వాల్సిన దగ్గర దిశగా ఇప్పుడు ఈ రోజు దాకా ఇప్పుడు సంపద మీరు ఫస్ట్ ఆయనకి అవకాశం ఇచ్చారు మా ఇద్దరికన్నా ముందు. ఇవాళ ఈ పార్టీ విధానం ఏమైనా మాట్లాడగలిగాడు ఆయన? అలా గ్రూప్ 1 ఎగ్జామ్ ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలు. బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది ఉదాహరణకి, లేదా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, మీకు చిన్న కంపారిజన్ చేస్తాను. ఎప్పుడైతే నేను సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది దీన్ని సస్యశ్యామలం చేసుకోవడానికి మా ప్రయత్నం వీళ్ళు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీని తీసుకోండి, నిధుల నియామకాల కోసం రాష్ట్రం సాధించుకున్నాం, మా చేతనేది కలువగించి తవ్వుదాం అంటారు. బీజేపీ పార్టీని తీసుకోండి, మేము సిద్ధాంతపరంగా మేము వాళ్ళ తెలంగాణకి కట్టుబడి ఉన్నాం, ఆ రోజు మేము సహకరించాం, ఇవాళ మేము నిలబడతాం, ఈ పని కావాల్సిన మాకు అధికారం వస్తే చేస్తామని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు చెప్పమనండి. ఇప్పటికి చెప్పారు సార్. మీరు ఇంకోటి చెప్తున్నాను, ఆ పార్టీ పుట్టి దగ్గర 12 సంవత్సరాల పైన 12-14 సంవత్సరాలు అయింది. సిద్ధాంతం చెప్పమనండి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడ. రైట్, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సంపత్ గారు, ఒక అద్భుతమైన చర్చ అయితే నడుస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికానికి ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి అయితే అది మీపైనే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ కూడా కాదు, తెలంగాణ ప్రజానికానికి ఆన్సర్ చేయాలి. అసలు తెలంగాణలో జనసేన పార్టీ ఎందుకు అడుగులు వేయాలనుకుంటుంది? ఇక్కడ ఏంటి పరిస్థితి? అంటే మరలా మనం నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ కూడా రోజు జరుగుతున్నవి. అటు ఆంధ్రప్రదేశ్లో అయినా, ఇక్కడైనా, ఢిల్లీలో అయినా, ఎక్కడైనా ప్రభుత్వంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. వీటి గురించి కాకుండా ఇక్కడ ఉన్న స్కోప్ లో ఏంటి అసలు మీ పార్టీ వ్యూహం? వంశీ గారు, నేను మాట్లాడబోయే ముందు కార్తిక్ గారు మాట్లాడింది, దాని తర్వాత ప్రసాద్ అన్న మాట్లాడింది కూడా నేను చెప్పాలి, ఆన్సర్ నాకు ఆన్సర్లు వద్దు బాబు. మీరు పార్టీ సిద్ధాంతం చెప్పండి, మాకు ఆన్సర్లు ఎందుకు? యూట్యూబ్ లేదండి, మాకు సంబంధం లేదు. పార్టీ సిద్ధాంతం కావాలి, నాకు సమాధానం కాదు. వైఎస్ఆర్సీపీ దానికి సమాధానం చెప్పండి. ఐ విల్ నాట్ అలౌ దిస్. ఎందుకంటే నన్ను వైఎస్ఆర్సీపీ కమ్ముడు నేను దానికి సమాధానం చెప్పండి. పార్టీ సిద్ధాంతం కావాలి నాకు. రైట్ సంపత్, ఐ వాంట్ యువర్ పార్టీ స్టాండ్ టువర్డ్స్ తెలంగాణ. కార్తిక్ గారు మాట్లాడుతూ, కార్తీక్ నువ్వేం మాట్లాడినా ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. సంపత్ క్లియర్ గా చెప్తున్నాను, మీరు పార్టీ సిద్ధాంతం చెప్పండి మాకు. నువ్వు ఒప్పుకున్నాడు ఏంది? నేను చెప్పేదాకా ఊకోరాదు. సంపత్ గారు, సంపత్ గారు ప్లీజ్, మీ నాయకుడికి క్లారిటీ లేదు, నీకుందని నేను అనుకుంటున్నా భ్రమ. ప్రసాద్ గారు, నీకు మళ్ళీ చెప్తున్నాను, సంపత్ గారు ఇట్లాంటి ధమ్కీలు మస్తు చూసినారు. సంపత్ గారు మస్తు చూసినా మేము ప్రతి వీడియోది. అది ఇప్పుడు చూసారా పర్సనల్. సంపత్ గారు మళ్ళీ పర్సనల్ వెళ్ళద్దు, మీరు ఆన్సర్ చేయాలి సార్. ఆన్సర్ చేయాలి సార్. మీరు పవన్ మీరేం చెప్తారండి స్టాండ్? నాకు అర్థం కాదు. సంపత్ గారు, సంపత్ గారు ప్లీజ్. నీకేం సెన్స్ ఉంది? సంపత్ గారు వ్యక్తిగత విమర్శలకు వెళ్ళొద్దు, మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. ప్లీజ్ కంటిన్యూ చేయండి. పార్టీ సిద్ధాంతం చెప్పండి. ప్లీజ్ సంపత్ గారు. దీంట్లో తెలంగాణ బిడ్డగా నేను మాట్లాడుతున్న ఒక జనసేన నాయకుడిగా మాట్లాడుతున్నా. డిసెంబర్ 9వ తారీఖున ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తానని చెప్పి శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఎవరు, ఎంతమంది చనిపోయినరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూకోమూడి కార్తిక్ గారు మాట్లాడండి. మళ్ళీ చర్చ పక్కదారి పడుతుంది. సంపత్ గారు మనకు ఆన్సర్స్ రావాల్సిన పరిస్థితి ఉంది, మీరు గతాన్ని తవ్వే ప్రయత్నం చేయొద్దు. వారు ఈ రోజు జనసేన పార్టీ మీకు ఇచ్చిన సద్వినియోగం అంటే చెప్పడానికి చేత కాదు. డిసెంబర్ 9 అని చెప్తున్నారు. ఈ క్షుద్రపూజ గుర్తులున్న పార్టీలు మా తెలంగాణలో కాంబోజ్ గారు సబ్మిషన్ తీసుకుందాం. సంపత్ గారు కాంబోజ్ గారు సబ్మిషన్ తీసుకొని మీకే టైం ఇస్తా. కాంబోజ్ గారు, నేను ఒకటే ఒక మాట చెప్పాల్సుకున్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఫోటోలు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారితో. తెలంగాణలో మీ పార్టీ స్టాండ్ ఏంటి, తెలంగాణలో మీ పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఏంటి, అది చెప్పండి చాలు. అది మాకు తెలిసే కదా.
సార్ ఒకటి సంపత్ గారికి ఏం పని లేదేమో, ప్లీజ్ మాకు పని ఉంది. ఆయన పని లేదు అంటారు, ప్లీజ్ ఫోటో తీసుకుంటే ఏమైంది? ప్లీజ్ ఆయన ఒక నటుడు తీసుకుండొచ్చు, ఏమైంది? ప్లీజ్ కార్తిక్ గారు చెప్పేటప్పుడు ఇంటరప్ట్ చేయకండి. మీరు కంటిన్యూ చేయండి. పాయింట్ కార్తిక్ గారు ప్లీజ్. వంశీ గారు టైం అయిపోతుంది. ఒక్క నిమిషం వెంకటేశ్వర్లు అన్న, వీళ్ళిద్దరు చెప్పినట్టుగా తెలంగాణ బిడ్డలకు కావచ్చు, తెలంగాణ ఆడపడుచులకు కావచ్చు, తెలంగాణ విద్యార్థులకు కావచ్చు, జనసేన అనేది కావాలి. ఇవాళ ఉద్యోగాల విషయంలో కావచ్చు కొట్లాడుతుంది జనసేన పార్టీ, కొట్లాడుతుంది. ఇవాళ తెలంగాణ ఆడపడుచుల పైన మాట్లాడుతుంది జనసేన పార్టీ అందరికి టైం ఇచ్చారు. నేనేమంటున్నంటే క్లియర్ గా, నేను ఇప్పుడు సంపత్ చెప్పింది క్లియర్ గా అర్థమైపోయింది. జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అధినేత, వాళ్ళకి స్వాగతం చెప్పారు, వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చారు, అన్ని అవసరం పెట్టి నేను ఒక్కటే 2 minutes లో నా వర్షన్ కంప్లీట్ చేస్తాను. నేను ఇప్పుడు కార్తీక్ గారిని గానీ, నేను ప్రసాద్ గానీ, వెంకటరెడ్డి గారిని గానీ నేను ఏం అనడం లేదు. నా సూటి ప్రశ్నలు సంపత్ తమ్మునికే. ఎందుకంటే మేధా సంపత్తితో ఒక స్కాలర్ గా చెప్పాల్సిన బాధ్యత సంపత్ మీదనే ఉంది. మళ్ళీ సంపత్కి టైం ఇవ్వండి. స్వయం పాలన కోసం తెలంగాణ తెచ్చుకున్నాం, మళ్ళీ ఆంధ్ర పెట్టుబడిదారుల పెత్తనం ఇక్కడ అవసరమా? ఇంకొకటి, తెలంగాణను ఫస్ట్ నుంచి వ్యతిరేకించిందంటే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉన్నారు. నెంబర్ 2. నెంబర్ 3, ఇక్కడ రైతాంగ సాయుధ పోరాటానికి వెళ్ళి ఇప్పటి వరకు మనం స్వయం ప్రతిపత్తి, స్వయం పాలన కోరుకున్న తర్వాత ఇక్కడ నువ్వు సంపత్ అనే వ్యక్తి జనసేన పార్టీ పెడితే మేము స్వాగతిస్తాం. కానీ పరాయి వాడు వచ్చి ఇక్కడ పెడితే కాళోజీ గారి ఆశయాల కోసం అన్ని పార్టీలు ఏకమై ఇతర రాష్ట్రాల వాళ్ళను తరిమి కొట్టడానికి ఇక్కడ మేధా సంపత్తి, విద్యార్థులు, యువత ఉన్నది. దానికి మీరు మీ ఎజెండా ఏంది, మీ పవన్ కళ్యాణ్ ఎజెండా ఏందో ఇవాళ కాంగ్రెస్, కాకలు తీరిన కాంగ్రెస్ ను, టీడీపీని, కమ్యూనిస్టు పార్టీలనే అడ్రస్ లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ. దాని అంశం మీరు చెప్పండి. తెలంగాణ ప్రజానికం అంటా నేను, పార్టీల సంబంధం లేకుండా తెలంగాణ ప్రజానికం అంటా నేను. తెలంగాణ కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, నేను తెలంగాణ ప్రజానికం అంట. సంపత్ గారు ప్లీజ్. వంశీ గారు వెంకటేశ్వర్లు అన్నట్టు స్వయం పాలన, స్వయం ప్రతిపత్తి అన్నాడు కదా. నిజంగానే మీరు 10 ఏళ్ళ వరకు ఉన్నారు కదా, మరి గ్లోబల్ అయిన సంస్థ ఎవరిది అది చెప్పాలి ఇవాళ. వెంకటేశ్వర్లు నేనేమంటున్నానంటే తమ్ముడు, మేము 10 సంవత్సరాలలో అమెరికా నుంచి వచ్చి కంపెనీలు పెడుతున్నారండి ఆ పెట్టుబడుల కోసం. ముఖ్యమంత్రులు వెళ్తున్న పరిస్థితి. ప్రాంతీయ పార్టీ పెట్టబ్బా, నువ్వు ప్రాంతీయ పార్టీ పెట్టు. నువ్వు జనసేనకు ఎక్కడ ఆంధ్ర ప్రాంతీయ పార్టీ పెడితే మేము స్వాగతిస్తాం. కానీ పరాయి వాడు ఒక ఆంధ్ర పెత్తందారుడు వస్తే పార్టీని మేము బహిష్కరిస్తాం. నువ్వు సంపద ఒక పార్టీ పెట్టు, మేము స్వాగతిస్తాం. కానీ పవన్ కళ్యాణ్, చిరంజీవులు, ఆంధ్ర పెత్తందారులు ఇక్కడ పార్టీలు పెడితే ఎవరు సహకరించరు. ఒక సంపద పార్టీ పెడితే మేము సహకరిస్తాం. నువ్వు మేము ఏమంటున్నావు అంటే నేను చెప్తున్నాను అదే. నేను చెప్పాను, నువ్వు అవసరం మాట్లాడు, నువ్వు ఏదో ఇప్పుడు నేను అదే చెప్తున్నా. మేము సెటిలర్స్ ఎవరు తెలంగాణకు వచ్చినా నేను చెప్తున్నాను సంపద, నేను చెప్తున్నా, నేను సెటిలర్స్ ఎవరు తెలంగాణకు వచ్చినా వాళ్ళకు గొడుగు పట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఇక్కడ రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి ఆస్కారం లేదు. సంపదని అంశం తప్పు. సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించి మాట్లాడాలి. వ్యాపారాల గురించి ఎట్లా మాట్లాడతారు? కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే వ్యతిరేకిస్తాం. ఒక సంపద పార్టీ పెడితే మేము స్వాగతిస్తాం. ఆయన ఆంధ్రపై పార్టీ పెట్టరా మీ బీఆర్ఎస్ పార్టీ? నేను ఇన్నాళ్ళు సీజర్షిప్ అని వ్యాఖ్యలు చేస్తే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలపైన అవగాహన లేదనుకున్నా, కానీ యావత్ వాళ్ళ కార్యవర్గానికి మొత్తాన్ని కూడా రాజకీయాలపైన అవగాహన లేదని మాట్లాడదాం.
పదే పదే స్కిన్ మీద ఇవి ఎందుకు వస్తాయి? చాలా వరకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ కి జర్మ్సే కారణం. ఆపై స్కిన్ మీద ఏర్పడవచ్చు ఇరిటేషన్ ఇంకా రెడ్నెస్. ట్రై చేయండి డెటాల్ స్కిన్ కేర్ సబ్బని. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్ కలిగించే జర్మ్స్ ని నిర్మూలిస్తుంది, ఇంకా స్కిన్ ఉంటుంది సాఫ్ట్ గా. డెటాల్ స్కిన్ కేర్ సబ్బని స్కిన్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకలు. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది, ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. హాయ్, నా పేరు అంకుష్. ఎసిడిటీ ద్వారా కలిగే మంటతో శాశ్వతంగా బాధపడుతున్నాను. ఛాతీలో మంట, గొంతులో మంట, కడుపులో మంట, అశాంతి. ఈ ఎసిడిటీ మంట కోసం చాలా సొల్యూషన్స్ చెప్పారు, అన్ని ట్రై చేశాను, కానీ రిలీఫ్ రాలేదు. అప్పుడు మా డాక్టర్ గావిస్కాన్ ట్రై చేయమని చెప్పారు. ఎసిడిటీ సిమ్టమ్స్ అన్ని మాయమైపోయాయి. ఇక ఇప్పుడు గావిస్కాన్ ఎల్లప్పుడూ నా బ్యాగులోనే ఉంటుంది. నిజంగా ఎసిడిటీ మంటకి అసలైన సొల్యూషన్ గావిస్కాన్. క్లాసులో అందరికంటే ఎక్కువ అటెండెన్స్ నాదే, రోహన్ది కాదు. ఇంత తేడా ఎందుకు? తేడా అల్లా ఇంత కొంచెమే. ఇంత కొంచెం డెటాల్ ఇక్కడ, 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 ఇంత కొంచెం ఇక్కడ. అందుకే నువ్వు వ్యాధుల బారిన పడవు, స్కూల్ కూడా మిస్ కావు. ఇంతతోనే ఇంత తేడా ఉంటుందని. ఎక్కడ డెటాల్ ఉపయోగించబడుతుందో అక్కడ ప్రజలు తక్కువగా అనారోగ్యానికి గురవుతారు. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేదే. అమ్మా, నా రూమ్ ఇచ్చేది లేదు. ఎవరైనా వస్తున్నారా? లేదు. వావ్, ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఓహో, ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతు చాలు. 6 గంటల వరకు ఇంటిని పరిమళంతో నింపేసి 10 రెట్లు ఎక్కువ శుభ్రతనిస్తుంది. దాంతో ఇల్లు ఎప్పుడు ఎవరో వస్తున్నారా అనిపిస్తుంది. ఆఫీస్ నుంచి బయలుదేరాను. నడు నొప్పిగా ఉంది. ఆరు ఆరు నీకు నడుము నొప్పి ఉంది కదా? ఉండేది. మూవ్, ఇది త్వరగా పనిచేస్తుంది, వెచ్చదనం తెస్తుంది. ఇక నొప్పిని దూరం చేయండి. ఆత్మీయుల కోసం మూవ్ అవ్వండి. కాఫ్ సిరప్ ఎక్కడుంది? ఇక్కడే ఎలా? ఆగండి ఆగండి, ఎక్కడైనా దగ్గుని ఆపండి. కొత్త రెడ్ స్టెప్సిల్స్ డ్రై కాఫ్ తో. ఇందులో కఫ్ సిరప్ గుణాలున్నాయి. ఇది దగ్గుని తగ్గిస్తుంది, కొన్ని గంటల వరకు దీర్ఘకాల ఉపశమనాన్ని ఇస్తుంది. కొత్త రెడ్ స్టెప్సిల్స్ డ్రై కాఫ్ సిరప్ ఇప్పుడు మీ జేబులో. ఈ రోజు కూడా అయితే మూడు సాడ్ గా ఉందా? అవును, కానీ ఎందుకు? డల్ బాత్రూమ్ వల్ల డల్ మార్నింగ్. కానీ మేము డిటర్జెంట్ ఉపయోగిస్తాం. డిటర్జెంట్ మానేయండి. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ మెరుపుని తీసుకురండి. మొండి మరకలను తొలగిస్తుంది, 10 రెట్లు ఎక్కువగా శుభ్రం చేస్తుంది. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. పిల్లలు లంచ్ టైం, చేతులు కడుకోండి. అలవాటు మంచిది, కానీ సబ్బు షేరింగ్ తో అవ్వవచ్చు జర్మ్ షేరింగ్, ఇంకా మాటికి కడగటం వల్ల డ్రైనెస్ కూడా. అందుకే ఐఎంఏ ద్వారా ధృవీకరించబడిన డెటాల్ స్కిన్ కేర్ హ్యాండ్ వాష్. దీని 2-in-1 ఫార్ములా ఇస్తుంది సాధారణ సబ్బు కంటే 10 రెట్లు జర్మ్ ప్రొటెక్షన్. ఇక స్కిన్ అనిపిస్తుంది సాఫ్ట్. డెటాల్ హ్యాండ్ వాషింగ్ లో ఎక్స్పర్ట్. వెంకటరెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం ఇక్కడ డిస్కషన్ లోనే ఇంత హాట్ గా సాగుతున్న పరిస్థితి. ఇవన్నీ భారతీయ జనతా పార్టీ అధిష్టానం గ్రహించే తెలంగాణలో జనసేనకు నో చెప్పిందా ఏంటి? మొత్తంగా ఇప్పుడు ఇస్తాను, మీ దగ్గరికి వస్తాను. సంపత్ గారు, సబ్జెక్ట్ ప్రిపేర్. ఒకటి జనసేన తెలంగాణలో ప్రవేశం చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది ఆ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారము. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు. ప్రజలు ఆదరిస్తారా ఆదరించలేనటువంటిది వాళ్ళు అంచనా వేసుకోవాలా. ఇవాళ కాంగ్రెస్ గాని ఇతరులు గాని మేము వేస్తాం, మా లెక్కలు మాకుంటాయి. నేనేమంటున్నా అంటే, ఒకవేళ జనసేన రావడం వల్ల తెలంగాణ ప్రజలు ఆదరించరు, గౌరవించరు, ఓన్ చేసుకోరు అనేటువంటి అభిప్రాయం ఒకవేళ ఉన్నట్టయితే అది మంచిదే కదా. ఇప్పుడు విమర్శిస్తున్నటువంటి పార్టీలకు మీకే లాభం జరుగుతుంది కదా. నేనేమంటున్నా అంటే అది కాదు సమస్య. ఎవరైనా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రలో పార్టీ పెట్టింది, ఇంకా దానికి తెలంగాణ అస్తిత్వాన్ని మాట్లాడేటువంటి హక్కు ఎక్కడ ఉంటుంది? మహారాష్ట్రలో పెట్టింది. ఇవన్నీ హైదరాబాద్ లో 20-30 లక్షల మంది ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఓట్లు ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఎట్లా గాలం పెడుతున్నాం, ఏ పార్టీ ఏ రకంగా ప్రయోగిస్తుంది? మన బాలసుబ్రహ్మణ్యం గారి
స్తూపాన్ని రవీంద్ర భారతి సెంటర్ కి చేయడం జరిగింది. కానీ ఇవన్నీ రాజకీయంగా ఎవరి అవసరాలను బట్టి అవకాశాలను బట్టి వాళ్ళు ఉపయోగించుకుంటారు తప్ప ఇవన్నీ కూడా మనం మాట్లాడితే వచ్చేది కాదు, పోయేది కాదు. రేపు ఏం జరగబోతుంది అంటే జరిగేది జరుగుతుంది. ప్రజలు తీర్పులు ఇస్తారు, గౌరవిస్తారా, ఆదరించారా, ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేటువంటిది భవిష్యత్తు కాలం నిర్ణయిస్తే తప్ప మనం వీళ్ళ బట్టలు చెప్పుకుంటే వచ్చేటువంటిది లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్, సంపత్ గారు ప్లీజ్ కంటిన్యూ. మొత్తంగా అన్ని వైపుల నుంచి విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. సో ఆదిలోనే అంశపాద అన్నట్టుగా ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఇక్కడ అసలు అవసరం లేదు, మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం చేయాలో మాకు తెలుసు, పాలన అందిస్తున్నాం, సమస్యలను పరిష్కరిస్తున్నాం అని చెప్తున్న పరిస్థితి. సో ఏం ఆన్సర్ చేస్తారు? టిఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ ప్రజలు దూరం పెట్టుకున్నారు, ఆల్రెడీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీని ఏంటంటే దేశంలో మొత్తం ఉరికిచ్చి కొడుతున్నారు. వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక ప్రసాద్ అన్న కాడికి వస్తే, ప్రసాద్ అన్న ఇంతకు ముందు మాట్లాడుతూ గౌరవనీయులు ప్రసాద్ అన్నతో అనేక సందర్భాల్లో మేము డిబేట్ కూడా చేసినాం. కానీ నేను ఒక మాట మాట్లాడదలుచుకున్నాను. నేను ఇవాళ బీజేపీని కానీ నేను పెద్దగా పోదాల్చుకోలేను, కానీ ఓట్ల శాతం గురించి మాట్లాడేటప్పుడు అన్నాడు కాబట్టి నేను ఖమ్మంలోకి వెళ్ళి ఇదే సంపత్ నాయక్ అనేటో నేను పోటీ చేసిన, దాని తర్వాతకి వెళ్ళి బీజేపీలోకి వెళ్ళి రవీంద్ర నాయక్ మా బంజారా గాంధీ కూడా పోటీ చేసిండు. ఇప్పుడు నేను ఒక యువకుడిగా నేను కేవలం 15 రోజుల ముందు పోయి నేను కూడా ఇవాళ నాకు అక్కడ ఒక 4th ప్లేస్ వచ్చింది. ఆ రవీంద్ర అన్నకైతే నాకంటే తక్కువ స్థాయిలో వచ్చింది. ఇవాళ ఖమ్మంలోకి వెళ్ళి వైరాల్లోకి వెళ్ళి నేను పోటీ చేసినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు, బిఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు కూడా వచ్చినా గానీ కేవలం 1000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. నేను ఏమంటున్నా అంటే, నేను ఒప్పుకుంటాను జనసేన అనేది ఇక్కడికి సాంప్రదాయ రాజకీయ పార్టీలు లేకపోతే డబ్బున్నోడో లేకపోతే ఎవరో ఇక్కడ లేరు. ఇక్కడ ఉన్నది మొత్తం నూనూగు మీసాలోడు ఇక్కడ. ఎందుకంటే మీరు చూసుకొని ఉంటారు, ఇవాళ ఆటో డ్రైవర్ కూడా అక్కడెక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు కావచ్చు, లేకపోతే యువకులకు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన సీట్లు ఇచ్చిన పార్టీ నేపథ్యం. ఇక మా దగ్గరకు వచ్చేసరికి ఒక మిర్యాల రామకృష్ణ అనే అబ్బాయి, ఒక పీజీ చదువుతున్న అబ్బాయి, లేకపోతే నేను ఒక గిరిజన బిడ్డ నా లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే లక్ష్మణ్ గౌడ్ లాంటి వాళ్ళు, మా దగ్గర ఎక్కడైనా 100 కోట్లు లేవు. ఇవాళ మొన్న ఎలక్షన్ జరిగితే పటాన్ చెరువుల 17 కోట్ల రూపాయలు సర్పంచ్ ఎలక్షన్స్ కు 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. దీన్ని అంతటి గల కారణం ఎవరు చేసింది? నేను ఒకటి చెప్తున్నానండి, మెల్లమెల్లగా మేము నేర్చుకుంటున్నాం, వస్తున్నాం. ఇవాళ ఎందుకంటే ఇవాళ యావత్ దేశంలో కూడా మోడీ గారిని హవా ఎట్లా నడుస్తుందో మీరు చూస్తున్నారు. వీళ్ళు 60 ఏళ్ళు కొట్లాడితే గానీ ఇవాళ ఆ స్థాయికి వచ్చిండ్రు. ఇవాళ 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ను కూడా మొత్తం బొందలో పెట్టిండ్రు. తెలంగాణ గురించి కొట్లాడినా ఇవాళ టిఆర్ఎస్ పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో మీ అందరికి కూడా గెలుపోటములు సహజం. ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, సంపత్ గారు మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని కరెక్టే. గెలుపోటములు సహజం. ఓ పార్టీ అధికారంలోకి వస్తుంది, మరో పార్టీ అధికారాన్ని కోల్పోతుంది, ఇవన్నీ జరుగుతాయి. జనసేన తెలంగాణలో పొలిటికల్ పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి ఉన్న అవకాశాలు ఏంటి, అసలు వ్యూహం ఏంటి, ఎజెండా ఏంటి? సార్ మా వ్యూహం, మా ఎజెండా మీకు చెప్పాల్సిన అవసరం లేదు సార్. ప్రజల మధ్య చెప్పాలి కదా, ప్రజలకు చెప్పండి చాలు. ప్రజల బాధలను ప్రజలకున్న ఏం ప్రజలను ఏమంటున్నారు అదేనండి, మీరు జనాలకి ఎజెండా చెప్పనంటే ప్రజల కోసం పోరాటమే మా ఎజెండా. ఉద్యమ నాయకులు అంటారు. ప్రజల సమస్యలపై ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ గడ్డ నేర్పింది అసెంబ్లీకి పంపించడమే మా ఎజెండా. పేద బిడ్డల పక్షాన నిలబడడం, పేదలకు అసెంబ్లీకి పంపించడం మా ఎజెండా. పేదల పక్షాన బలంగా పోరాడమే మా ఎజెండా. రైట్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఒక విషయం చెప్పగలను. ఇప్పుడు ఇందాక మీరు ఇంట్రడక్షన్లో మాట చెప్పారు నాకు చెప్తున్నప్పుడు, 8 పార్లమెంట్ సెగ్మెంట్లు గెలిచిన బీజేపీ 8 × 7 అంటే 56 స్థానాల్లో ప్రభావం చూపించే దగ్గర వెనకడికి ఒక సామెత ఉంటుంది, కూసేగాడిది వచ్చి మేసేగాడిదని పాడు చేసిందని. ఈ జనసేన నెత్తికెట్టుకోవడం కాలంగా 8కి పరిమితం అయ్యారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఇందాక నుంచి మా వెంకటేశ్వర పోటీ చేయలేదు కదా, ఏ రాయి అయితే అవగాహన లేదు. నీకన్నా అవగాహన లేదంటే నాకు కళ్ళుపోతాయి. 8 పార్లమెంట్ గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి 8 × 7 అంటే 56 స్థానాలు ప్రభావితం చేసింది. తెలంగాణకి వస్తే 56 స్థానాలు ప్రభావితం. మీరు 60 ఏళ్ల పోరాటం చెప్పారు, మోడీ పోరాటం. ఎంత ఓపిక ఉండాలి,
67 పోరాటం ఆయన ఖాళీ కూర్చోలే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు అక్కడ. పార్టీలో భారతీయ జనతా పార్టీ పోరాటం గురించి చెప్పారులేండి. భారతీయ పార్టీ పోరాటం గురించి చెప్పాలంటే వాజ్పేయి గారు, అద్వానీ గురించి చెప్పాలి. మనం కంటిన్యూ నరేంద్ర మోడీ గారికి ఆల్రెడీ ఒక కార్పెట్ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన రాజకీయ క్షేత్రంలో. నేను ఒక విషయం చెప్పగలను, ఇక్కడ తెలంగాణ సమాజంలో బీజేపీ పార్టీకి ఒక నిజంగా ఒక వాక్యూమ్ జస్టిఫై చేసే దగ్గర కూడా స్థానికేతరులు అన్న కారణంతో, ఇది ఆంధ్ర ఫ్లేవర్ అన్న జనసేన పార్టీ వల్ల వాళ్ళకి రావాల్సిన సీట్లు కూడా పోయాయి. యాక్సెప్టెన్స్. సో ఒక పొత్తుతో వెళ్ళే దగ్గర కూడా యాక్సెప్ట్ లేని ఇప్పుడు ఏ ప్రాతిపదికన సింగిల్ ఏజెండా ఏ ప్రాతిపదికన వస్తారు? 45 సంవత్సరాల క్వశ్చన్ టు ఆన్సర్ మీ ఇద్దరు క్వశ్చన్ టు ఆన్సర్ కాదు కదా, మధ్యలో నేను ఒకటి ఉన్నాను కదా. కంటిన్యూ చేద్దాం. 2 నిమిషాలు ఆగండి. ఇక్కడ మీకు తెలంగాణ సమాజంలో 45 సంవత్సరాల తెలంగాణ గడ్డ మీద సంపత్ గారు మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. పార్టీ సిద్ధాంతం మాకు చెప్పడానికి ఏం మారాలండి? నాకు అర్థం కాదు. పార్టీ సిద్ధాంతం ఏడిస్తే మాకు చెప్పడానికి సిద్ధాంతం ఇంకేదే డిబేట్ కూడా ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. ఏం ఎక్స్టెండ్ చేశారు? తలతోకలేను తీసుకొచ్చి మాకు డిబేట్ ఎక్స్టెండ్ అంటే నా పార్టీ సిద్ధాంతం ఇది, నేను ఇది కన్విన్స్ చేస్తాను. ఆయన చెప్తుంది ఏంటి? ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయినప్పుడు చేసిన ఉద్యమం గురించి చెప్తాడు కదా. ఇది పార్టీ సిద్ధాంతం ఎలా అవుతుంది? ఉద్యమ నేపథ్యం అంటే ఇప్పుడు కూడా ఇంకా ప్రజల కోరికలు నెరవేరలేదు, అందుకే స్కోప్ ఉంది, వస్తున్నాం. దానికి ఏం చేయాలా? ఒక పార్టీ గెలవయ్యి నేను ఇలా నిలబడాలి, నేను ఇలా గెలవాలి, ఇది నా ఎజెండా. ఏది నేను ఫస్ట్ ప్రయారిటీలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎలా ఇస్తాను. అలా చూడండి, ఆంధ్రప్రదేశ్ లో అబద్ధం చెప్పారు. జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తాను, చెవిలో పువ్వు పెట్టి వెళ్ళారు కదా. అలా చెవిలో పువ్వు ఇక్కడ కూడా పెడితే అప్పుడు చెప్తారు ఇక్కడ సమాధానం. చైతన్య సమాజం కదా ఇది తెలంగాణ. అంచేది ఏంటంటే ఈ అబద్ధాలు ఎక్కడ పక్కన కోతవేడు దూరంలో ఆంధ్రలో చెప్పిన అబద్ధాలు ఇక్కడికి వచ్చి చెప్తాను. సంపద నాయకులు అయితే అమాయకుడు కాబట్టి వింటున్నాడు. ఎందుకంటే దీనికి ఎలా ఉంటారు లివింగ్ ట్రాన్స్. పొద్దున్న లేస్తే భజన చేసేవాళ్ళు మీరు కూడా మాట్లాడతారు. ఖచ్చితంగా చెప్తా. జీవితంలో ప్రపంచంలో ఒక సిద్ధాంతం ఇన్కన్సిస్టెన్సీని కన్సిస్టెంట్ గా జస్టిఫై చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నేను పేటిఎం బ్యాచ్ అని కడుపు మంట తెల్లారిపోద్ది. అలా ఇలా మాట్లాడిన వాళ్ళందరూ ఇంట్లో కూర్చోమాడు మీ పవన్ కళ్యాణ్. డిబేట్లకు కూడా రానివ్వట్లే. ప్యానల్ లేవు, కమిటీలు లేవు, పార్టీని క్షేత్రస్థాయిని నిర్మించుకోవాలి. మీరు ఉట్టికేగలేని స్వర్గానికి ఎగురుతుందని ఇవాళ మీ పార్టీ నిర్మాణమే లేదు, కమిటీలో మీరు లేరు. మిమ్మల్ని ఐ న్యూస్ లో కాబట్టి చూస్తారు పవన్ కళ్యాణ్ చూస్తే రేపు మిమ్మల్ని కూడా రానివద్దు అంటాడు. ప్లీజ్ వాస్తవం ఇది. నాకు జనసేన మిత్రులు నాతో పాటు క్లియర్ కట్ గా ప్రజా సమస్యలు ఏమిటి చెప్తున్నాను సార్. ఒక మాట చెప్తున్నాను. ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో ఇవాళ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ జనసేన ఇచ్చిందా? ఇవి ఇవాళ సమస్యలు తెలంగాణ సమస్యలు వాడు చివరి కారు చేయాలన్నా, లేదంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పిందా? దానికి అడుగులేస్తున్నాం. ఇప్పుడు పుట్టిన కానీ పోకుండా తిరుగుతున్నారు. భూమి పుట్టిన పుట్టారు పార్టీ ఎవరికి ఉపయోగం? అధికారమే పరమావధి. హెలికాప్టర్ ఇచ్చారు తిరగడానికి, ఇచ్చారు తిరగడానికి. పార్టీకి ఎజెండా లేనోడు ఎవడైనా సరే సిద్ధాంతానికి అతిక్రమిస్తే ఒప్పుకోనంటారు. కానీ సిద్ధాంతం ఒక పార్టీ నాయకుడికి ఉన్న కమిటీలో రద్దు చేస్తే నువ్వేం మాట్లాడుతున్నావు అండి? నీకు ఒక్కడికి తెలియకపోతే నీకు అంతా తెలిసిపోయినట్ట. నాకు అన్ని నీ పార్టీ కన్నా నాకు ఎక్కువ తెలుసు, నీకన్నా ఎక్కువ తెలుసు. నీ పవన్ కళ్యాణ్ కంటే ఏది తెలియదు. మళ్ళీ చెప్పాను, మోసపోకు కళ్ళు తెరువు. తెలంగాణ మోసపోకు సంపత్, మోసపోకు. నువ్వు మోసపోకు సంపత్. 15 కోట్లు మీ ఆంధ్రప్రదేశ్ లో 3 ఎంపీలు చెప్పనా? 1000 కోట్ల పైన అధిపతులు జనసేన పార్టీ టికెట్లు ఇచ్చింది వాళ్ళకి. సంపత్ గారు రైట్, అధికార పక్షంగా మీరు ఇప్పుడు ఇక్కడ పాలన సాగిస్తున్న పరిస్థితి. తెలంగాణ మీకు జనసేన పార్టీ నుంచి ఒక రిప్రజెంటేషన్ వచ్చిందా? ప్రసాద్ గారు ప్లీజ్, సంపత్ గారు ప్లీజ్ హోల్డ్. సంపత్ గారు ప్లీజ్ హోల్డ్. నేను ఇస్తా, మీకు టైం ఇస్తా. మీ క్వశ్చన్ కి ఆన్సర్ వద్దా? కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఆన్సర్ వద్దా?
తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోజనాలను బీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ కూడా చేయలేకపోతుంది. కాబట్టి ఇప్పుడు జనసేనకి ఇక్కడ స్కోప్ ఉంది. మేము ప్రజల కష్టాలు తీర్చడం కోసమే పార్టీ ఇక్కడ నిర్మాణం చేసుకోబోతుందని చెప్తున్న పరిస్థితి. సో ఏంటి మొత్తంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోతున్నారా మీరు? సార్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఆన్ రికార్డ్ ఈ డేట్ వరకు ఈరోజు 12/1/2026 వరకు రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ఇస్తామన్నాం, ఇచ్చి చూపించినాం. అట్లాగే 500 రూపాయల గృహజ్యోతి ఇస్తామన్నాం, ఇచ్చి చూపించినాం. ఈ రోజు వరకు 1,463,000 కోట్ల రూపాయలను రైతులకు 500 సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పి ఇచ్చి చూపించినాం. ఇది మా కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీగా. పథకాలు కాదు కావాల్సింది, తెలంగాణ ఏదైతే సాధించుకున్నామో ఆ సాధించుకోవటం వెనక ఉన్న కష్టాన్ని, ఆ కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేశారు. సార్, రైతులు కూడా మా తెలంగాణలో భాగమే సార్. రైతుల కన్నీళ్లు కూడా మా పార్టీలో భాగమే. అందుకే వాళ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ఇచ్చి చూపించినాం. నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, ఆరోపణలకు పోతలేను. సబ్జెక్ట్ చెప్తున్నా, మేము చేసినవి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీగా మేము చేసినవి చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఈ రాష్ట్రానికి, అంటే వాళ్ళు మంచి వాళ్ళు చెప్పుకుంటారు, ఏమంటారు వాళ్ళు చేశారా లేదని వాళ్ళు చెప్పుకుంటారు. మేము చేసిన మంచిని మేము చెప్తున్నాం. ఈ రోజు వైద్య రంగంలో మేము ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడంతో పాటు బలహీన వర్గాలు అంటే పేదల కోసము, సంతాన సాఫల్యం కోసం కూడా ఈరోజు ప్రైవేట్ వ్యవస్థలో దోచుకుంటుంటే దాన్ని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా తీసుకొని వచ్చి మేము సాయం చేస్తున్నాం. ఇది మా కమిట్మెంట్ ప్రజల పక్షాన. అట్లాంటిది ఈరోజు సార్ వెంకటరెడ్డి సార్ ఒక మాట అన్నారు, ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఎవరు కాదన్నారు? ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు, నిలబడవచ్చు, మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మా తెలంగాణ రాష్ట్రం పురుడే పోసుకోవద్దని 11 రోజులు నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడడం వల్లనే మా రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. నేను వెంకటరెడ్డి సార్ గురించి చెప్తున్నా. నేను సంపత్ గారికి ఏం సంబంధం లేదు ఈ వ్యాఖ్యతో. నేను వెంకటరెడ్డి సార్ అన్నారు కాబట్టి చెప్తున్నా. మా తెలంగాణ ప్రజల దృష్టి వల్లనే ఆ రాష్ట్రం నాశనం అయిపోతుందని మీరు తీసుకురాలేదు. మొదటి నుంచి మీరు అదే మాట్లాడుతున్నారు. సరే, పక్కన పెడదాం. ఇంత మా ప్రాంతాన్ని వెంకటరెడ్డి గారి సబ్మిషన్ అయితే ఇంతలా మా తెలంగాణను అవమానించిన వాళ్ళు మళ్ళీ మేము తెలంగాణకు వచ్చి మేము రాజ్యం వెళ్తామంటే ఎట్లా తెలంగాణ సమాజంగా, తెలంగాణ పౌరులుగా మేము ఎందుకు ఒప్పుకోవాలి? మీరు వస్తానంటే రండి, పార్టీలతో సంబంధం లేదంటారు. ఏది ఇప్పుడు మీరు మాట్లాడే మాట, ఆయన మాట మాట్లాడింది కదా, ఆ మాట మాట్లాడినప్పుడు తెలంగాణ బిడ్డ అనేటోడు ఎట్లా ఒప్పుకుంటాడు? నేనేమంటున్నా సార్, నేను ఛాలెంజ్ చేస్తున్నా. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఉద్దండుడు అని ఫీల్ అవుతున్నారు కదా, ఇంతకు మించిన ఉద్దండుల్నే మేము చూస్తాం. తెలంగాణ రాష్ట్రం అంటే సార్, తెలంగాణ రాష్ట్రం అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే తెలంగాణ రాష్ట్రం అంటూ నేనేమంటలేదు సార్, నేను ఆరోపణ చేస్తలే. ఇంత టాలెంట్ లీడర్ అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అదే కదా వాళ్ళ వాదన. అట్లాంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఎన్నికల నేరుగా ఎదుర్కొన్నాము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లో ఎదుర్కోవడానికి మాకేం భయం లేదు, ఆయనే మాకు పెద్ద ఏం కాదు. కాకపోతే మీరు రావాలనుకున్నప్పుడు బేషరతుగా ముక్కు నేలకు రాసి తెలంగాణ భూతల్లికి మీ ముక్కు నానిచ్చి క్షమాపణ చెప్పి అప్పుడు మీరు రండి. అంతవరకు ఈ క్షుద్రపూజ పార్టీ మా తెలంగాణ రాష్ట్రంలోకి రావడానికి ఈ క్షుద్రపూజ పార్టీల వల్ల తెలంగాణ రాష్ట్రమే దేశమే నష్టపోతుంది. వెంకటరెడ్డి గారు ప్లీజ్, కొంచెం సిగ్గుండాలి. ఆ రోజు 1600 అంటున్నావు, ఈ రోజు తెలంగాణ రావద్దనని తీసుకొచ్చి తెలంగాణ ఉత్సవం కొంచెం సిగ్గుండాలి. మళ్ళీ మాట్లాడుతున్నావు. నీ కడుపుంట, అది కడుపుంట, అది తెలంగాణ పౌరుడిగా తెలంగాణ బిడ్డగా అది కడుపుంట. నీకేముంది సిగ్గుండా కొంచెమన్నా? ఈ రాష్ట్రంలో
ప్లీజ్ కార్తీక్ గారు ప్రజలందరూ చూస్తున్నారు. సంపత్ గారు ప్లీజ్ మీకే టైం ఇస్తా. సంపత్ గారు మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడదురు కానీ సంపత్ గారు మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడదురు కానీ ప్లీజ్ వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ అవతల పెద్దవాళ్ళు ఉన్నారు మాట్లాడే కార్తీక్ గారు ప్లీజ్ సంపత్ గారు ప్లీజ్ మీకు టైం ఇస్తాను. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ప్లీజ్ వెంకటరెడ్డి గారు వాయిస్ సంపత్ గారు వెంకటరెడ్డి గారు వాయిస్ తీసుకోవాలి. ప్లీజ్ ప్రజలు చూస్తున్నారు సార్, ప్రతి అంశాన్ని గమనిస్తారు. వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు ఒకటి వంశీ గారు ఇంత ఉద్వేగపూరితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి కాంగ్రెస్ మిత్రులు ఒప్పుకుంటున్నటువంటిది దేశంలో ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, దాన్ని ఎవరు కాదనలేదు. ప్రజలు ఆదరిస్తారా ఆదరించలేదా అనేది ఒక భాగం. రెండవది తెలంగాణ ఉద్యమం గురించి కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవడం అనేటువంటి నాకు నవ్వొస్తుంది. తెలంగాణలో ఏం జరుగుతుందనేది చూద్దాం, జనసేనాని ఏ విధంగా అడుగులు వేయబోతున్నారో చూద్దాం. సో మొత్తంగా తెలంగాణ ప్రజానికం అయితే చాలా చైతన్యవంతమైన ప్రజానికం ఇక్కడ ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు ఎవరైతే నెరవేర్చగలరో వారికే ఇక్కడి ప్రజలు పట్టం కట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో జనసేనపై కూడా ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. సో ఎక్కడా కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలకులు పరిపాలన చేయాల్సి ఉంటుంది. అటువంటి పార్టీలను ప్రజలు ఆదరిస్తారు. ప్రజలకు అనుగుణంగా పరిపాలించని వాళ్ళని ఖచ్చితంగా పక్కన పెట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్ లో పాల్గొన్న కాంబోజ్ వెంకటేశ్వర్లు గారికి, కార్తిక్ గారికి, అదేవిధంగా గంగాపురం వెంకటరెడ్డి గారికి, సంపత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. స్టే ట్యూన్. పిల్లలు లంచ్ టైం, చేతులు కడుకోండి. అలవాటు మంచిది, కానీ సబ్బు షేరింగ్ తో అవ్వవచ్చు జర్మ్ షేరింగ్. ఇంకా మాటికి కడగటం వల్ల డ్రైనెస్ కూడా. అందుకే IMA ద్వారా ధృవీకరించబడిన డెటాల్ స్కిన్ కేర్ హ్యాండ్ వాష్. దీని 2-in-1 ఫార్ములా ఇస్తుంది